ఉన్నాయి, అవి గమనించండి మీరు. ఓకే, అవన్నీ నేను ఇంగ్లీష్లో రాశాను. హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు మొదటిది. ఓకే, దేవుడు ఎవరు అనేటువంటిది మొదటిది. రెండవది దేవుడు ఎవరు లేకపోతే ఏమై ఉన్నాడు. ప్రపంచంలో దేవుని గురించి ముఖ్యమైన అభిప్రాయములు ఏంటి? మేజర్ వరల్డ్ వ్యూస్ అబౌట్ గాడ్. ప్రపంచంలో దేవుని గురించి ఉన్నటువంటి జనాల యొక్క ఆలోచనలు ఏంటి అనేటువంటివి. రెండవది ఎగ్జిస్టెన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని ఉనికిని గురించి, దేవుని జ్ఞానము గురించి. ఓకే, అక్కడ కొన్ని వాదముల గురించి మనం నేర్చుకున్నాము. ఓకే, ఆ వాదముల ఇదిగో వాటిల్లో రకరకాల విశ్వ వ్యవస్థ వాదం అనే, హేతువాదం అని, మానవ కేంద్రితవాదం, వాటి గురించి మీకు వివరించాను. అక్కడికి పోయినప్పుడు ఆ నోట్బుక్లో, టెక్స్ట్ బుక్లో అక్కడ పోయినప్పుడు మీకు అర్థమవుద్దు ఈ విషయము, దీని గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయం మాట్లాడారు అని అర్థమవుతుంది. అందుకోసం మీరు ఒకసారి రెఫర్ చేయండి, ఈ టెక్స్ట్ బుక్ రెఫర్ చేయండి ఒకసారి, ఇక్కడ వినడమే కాకుండా. ఓకే, ఆ తర్వాత ప్రధానమైనటువంటి దేవుని స్వభావము, పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అనేటువంటిది. పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అనేటువంటి దేవుని స్వభావము, దేవునిగా చేసేటువంటి 5 విషయాల గురించి మాట్లాడాము అక్కడ. ఆ తర్వాత ఈ దేవుని స్వభావంలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత వచ్చేటువంటి సబ్జెక్టు ఇది అయిపోయిన తర్వాత దీంట్లోనే గుణ లక్షణాలు మనం చూసిన లక్షణాలు ఉన్నవి ఇక్కడే. ఆ తర్వాత ఆయనకి ఇవ్వబడిన పేర్లు ఏంటి, త్రిత్వము గురించి ఏంటి, దేవుని పనులు ఎట్లా ఉన్నవి, వాటి గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఓకే, రైట్. ఇప్పుడు పేజ్ నెంబర్ 52, పేజ్ నెంబర్ ఆయన అనంతుడు అనేటువంటి దాని గురించి పోయినసారి చూసాం కదా. ఇన్ఫైనైట్ చూసామో చూడలేదా పోయినసారి? ఆయన అనంతుడు అనేటువంటిది, అనంతుడు అంతము లేనివాడు, ఆది అంతము అనేటువంటివి ఆయనకు చెందవు. దెర్ ఈజ్ నో బిగినింగ్, నో ఎండింగ్ అన్నమాట. ఆయన అనంతుడు అనేటువంటి, నో లిమిటేషన్స్, హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ లిమిటేషన్స్. ఆయనకు హద్దులు, అవధులు, ఈ టైమును ఉన్నాడు, ఈ టైంలో లేడు అని పెట్టలేం. అనంతుడు అంటే అది అర్థం. ఆయన అనంతుడై, నిత్యుడు అనేటువంటి మాట కూడా అదే వస్తుంది. అనంతుడు అంటే అంతము లేనిది, ఇన్ఫైనైట్ నెంబర్ అని గురించి, నెంబరింగ్ గురించి రాశాను నేను మీకు బోర్డు మీద. ఇన్ఫైనైట్ నెంబర్ అనేటువంటి దానికి సపోజ్ మనం చూస్తే ఇన్ఫైనైట్ నెంబర్, ఇన్ఫినిటీ నెంబర్ అంటే చూడండి, 0 నుంచి మొదలవుతుందా, 1 2 3 4 5 6 7 అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇటు కూడా మైనస్ వస్తుంది, -1 -2. ఓకే, ఇట్లా వచ్చేస్తుంది, ఇట్లా వెళ్ళిపోద్ది. ఇంకా ఎండింగ్ ఉండదన్నమాట. ఇన్ఫైనైట్ అంటే అది నెంబరు. ఇన్ఫైనైట్ అంటే 0 నుండి ఇటువైపు అటువైపు రెండు వైపులా నంబరింగ్ వెళ్ళిపోవటం. అంటే ఆయనకు ఎటువైపున ఎండ్ అనేటువంటిది లేదు. అనంతుడు అంటే అది పాయింట్ అక్కడ. ఓకే, ఆయన అనంతుడు. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత మనం చూస్తే ఇమ్యూటబిలిటీ, మార్పు లేనివాడు అనేటువంటిది చూస్తున్నాం. పేజ్ నెంబర్ 53 తెలుగులో. ఆయన మార్పు లేనివాడు, మంచికి కానీ చెడుకు కానీ దేవుడు మార్పు చెందడు. గాడ్ కెనాట్ చేంజ్ ఫర్ బెటర్ ఆర్ వర్స్. దేవుణ్ణి మార్చేది ఏమైనా ఉందా? దేవుణ్ణి మార్చేది ఇమ్యూటబుల్ అంటే ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎప్పుడు మారడు, అన్ని కాలాలలో ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన. ఒకసారి కొన్ని రెఫరెన్సులు చూద్దాము. చూడండి, అక్కడ అన్ని కాలాలలో ఒకే రీతిగా ఉన్నవాడు. యాకోబు పత్రిక 1:17 చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1:17 చూడండి. ఇంకొకరు సంఖ్యాకాండం 23:19 చూడండి. సంఖ్యాకాండం 23:19. హెబ్రీ 13:8 కూడా. ఈ 3 రెఫరెన్సులు చూద్దాము. రెఫరెన్సులు చూడటం ఎంతో అవసరము, జాగ్రత్తగా చూడండి. యాకోబు పత్రిక 1 సంచలత్వము, గమనాగమనములు, సంచలత్వము, అది అక్కడ పాయింట్. ఆయన ఎందు ఏ సంచలత్వము. ఓకే, సంచలత్వము అంటే
మామూలుగా మన మనం సెన్సిల మనస్సు అంటారు చూడండి. సెన్సిల మనస్సు అంటే అర్థం ఏంటి? నిలకడలేదేరా మనసు. ఇప్పుడు ఇది అన్నావు, కాసేపు మళ్ళీ అది అంటున్నావు, నిలకడలేదే అంటే మైండ్ ఏంటి? ఒకదాని మీద నిలబడటంలా. దేవునికి అట్లా మైండ్ మార్చుకునేది ఉండదు. దేవునికి మనస్సు మార్చుకునేది ఉండదు. ఆయన చంచలత్వము లేనటువంటి మనస్సు, ఆయనకు చంచలత్వం అనేటువంటిది ఉండదు. అలాంటి చంచలం లేనటువంటి వాడు. ఇమ్యూటబుల్ అంటే అది అర్థం. ఇమ్యూటబుల్ అంటే హీ కెనాట్ బి చేంజ్డ్. మన ప్రార్థనలు దేవుణ్ణి మారుస్తాయా? ఇది ఇక్కడ పాయింట్. నీ ప్రార్థనలు దేవుణ్ణి మారుస్తాయా? నీ ప్రార్థనలు దేవుణ్ణి మార్చవు. నీవు ఇట్లా ప్రార్థన చేస్తావని నీ గురించి ఆయనకు ముందే తెలుసు. నీవు ప్రార్థన చేస్తే ఇది జరుగుతుందని ముందే ఆయనకు తెలుసు. ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. దాన్ని ముందు రాబోతున్నది ఆయనకు ముందే తెలుసు. కాబట్టి నీవు ప్రార్థన చేస్తే ఓకే, వెన్ హీ ప్రేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది అతడు ప్రార్థన చేస్తే ఇది జరగబోతుంది అని ఆయనకు తెలుసు. ఆ కార్యక్రమం ఆయన జరిగిస్తాడు. ప్రార్థన దేవుణ్ణి మార్చదు, ప్రార్థన మనల్ని మారుస్తుంది. ఏంటి? ప్రార్థన మనల్ని మారుస్తుంది. ప్రార్థన దేవుని ప్రణాళికలను తారుమారు చేయదు. దేవుని ప్రణాళికలు తారుమారయ్యాయంటే ముందు చూస్తాము. దీంట్లో చివరి భాగము వర్క్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి అక్కడికి వస్తున్నప్పుడు చూస్తాము. దేవుని ప్రణాళికలు తారుమారయ్యాయంటే చంచలత్వం ఒక ఆయన మనసు మార్చుకున్నట్టే కదా. కాబట్టి ఆయన మనస్సులో మనుషుల యొక్క పనులను బట్టి, మనుషుల యొక్క క్రియలను బట్టి ఆయన మనస్సు మార్చుకునేవాడు కాదు. ఇమ్యూటబుల్ అంటే అది. ఆయన మార్పు లేనివాడు. ఇంకొక రెఫరెన్స్ చూడండి, అక్కడ ఉన్న రెఫరెన్స్ చూడండి ఒకసారి. ఏ వాక్యం చదువుతున్నారు? చదువు. కాడు అది. ఓకే ఓకే. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునే మానవుడు కాదని ఉంది అక్కడ. పశ్చాత్తాపడుటకు అరే పొరపాటైంది అని దేవునిలో ఉండదు. అది అర్థమవుతుందా? సారీ అనేటువంటిది దేవునిలో ఉండదు. దేవుడు సారీ ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే పొరపాటైంది పశ్చాత్తాప పడటానికి. ఆయనలో చంచలత్వము అనేటువంటిది లేదు. మార్పు లేనివాడు ఆయన. ఎప్పుడు ఆయన మార్పు లేనివాడు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక రెఫరెన్స్ చూడండి, హెబ్రీ 13:8. ఒక్కటే రీతిగా ఆయన యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడంటే ఆయన ఎప్పుడు మార్పు అనేటువంటిది ఆయన. ఇందాక మనము పాత నిబంధనలు చదివాం కదా సంఖ్యాకాండంలో. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసు ప్రభు గురించి మాట్లాడాలి. పాత నిబంధనలు అక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నాను. పాత నిబంధనలు అనగానే మనకి గుర్తొచ్చేది వెంటనే ఏంటి? ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా అంటాం కదా. అంటే కొత్త నిబంధనలోకి రాగానే ఇక్కడ కూడా అదే ఆలోచన మాట్లాడుతున్నాడంటే ఆనాడు ఈనాడు ఇప్పుడు యేసు ప్రభువైనా అప్పుడు పాత నిబంధనలోనైనా దేవుడు ఆ త్రిత్వం గురించి మనకు వచ్చినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. దేవుడు మార్పు లేని వాడుగా ఆ రోజున యెహోవా అంటున్నామంటే మనము యేసయ్యా అని అన్నట్టే. ఒకటే యెహోవా అని అంటున్నామంటే ఓ యేసయ్యా అని అన్నట్టే. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మంచికి కానీ చెడుకు కానీ దేవుడు మార్పు చెందడు. ఏదియో చేర్చబడదు, దేవుడి నుండి ఏది తీసివేయబడదు. దేవుడు బెటర్గా అవుతాడా? దేవుడు ఎప్పుడైనా బెటర్ అవుతాడా? మనము బెటర్ అవుతాం, అవునా కదా? అరే వీడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్ది ప్రవర్తనలో మార్పు వచ్చిందే. పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్ల శాస్త్రం చేశాడు, ఇప్పుడు ఎట్లా అయ్యాడు, ఇప్పుడు కథ మెచ్యూరిటీ వచ్చింది అని బెటర్ మనం అవుతాం, అవునా కదా? దేవుడు అవుతాడా? దేవుడు బెటర్ కాడు ఎప్పుడు. అంటే ఆయన మార్పు లేదు, ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు. అందుకోసం పౌలు గారు ఏమంటాడు? నేను పిల్లవాడనైనప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించింది, ఇప్పుడు పెద్దవానిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాని వలె ప్రవర్తిస్తున్నాను అన్నాడు. ఒక్క ఉదాహరణ చూడండి. మార్కు గురించి ఎంత వాదాలు వచ్చాయి. బర్నబాకి పౌలుకి మార్కు గురించి ఆగరా అంటాడు పౌలు. ఆయన అంటాడు తీసుకుపోదా అన్న, నా మాటినన్నా అంటాడు బర్నబా చూడండి ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. అయితే బర్నబాలో ఫాల్ట్ లేదని కాదు, ఎవడరా నువ్వు, నేను ఒప్పుకొని అంటాడు. ఆ టైంలో ఏంది పౌలు ఆ టైంలో ఎంత దరిదాపుగా, ఫర్ ఎగ్జాంపుల్ పౌలుకి ఆ టైంలో మహా ఉంటే ఒక 40 మిడిల్ ఏజ్ అని చెప్పాలి కదా.
ఎప్పుడు అంటున్నాడు మార్కు ఉపయోగపడతాడు ఎప్పుడు అంటున్నాడు? ఆ జైల్లో ఉన్నప్పుడు అంటున్నాడు కదా, 65, 60, 70 అటు 65 ఆ వయసు వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీనియర్ అయిపోయాడు, సీనియర్ సిటిజన్ అయ్యాడు. సీనియర్ సిటిజన్ తలంతా నెరిసింది. అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు అంటే మానవుల్లో ఏమొస్తుంది? మెచ్యూరిటీ వస్తుంది, ఆలోచన విధానంలో మెచ్యూరిటీ వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ సో విత్ గాడ్. దేవునితో అది జరగదు. దేవుడు ఎప్పుడు బెటర్ అయ్యే అవకాశం అట్లా లేదు ఆయన. ఎందుకంటే ఆయన ఆ రోజు ఈరోజు ఎప్పటికీ ఆయన తన యొక్క తత్వమే, తన గుణమే, ఆయన సర్వ సమృద్ధి కలిగిన సంపూర్ణుడు, పర్ఫెక్ట్. హీఈస్ పర్ఫెక్ట్. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఒకనొక దశలో బెటర్మెంట్ కావటం అనేటువంటిది లేదు. దేవుడు ఎల్లప్పుడూ తన గుణము పరిపూర్ణ పొందికతో పనిచేయను. తన గుణమునకు పరిపూర్ణ పొందికతో అంటే ఆయన ఎప్పుడూ తన గుణానికి అనుగుణంగానే పనిచేస్తాడు. ఆయన గుణం ఏంటి? పర్ఫెక్ట్ కాబట్టి, ఆయన పరిపూర్ణుడు కాబట్టి. గాడ్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇమోషన్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులను లేదా ఉద్వేగముల చేత దేవుడు ప్రభావం చెందడు. అంటే దేవుడు ప్రభావితుడు కాడు. ఎహెజ్కేలు 24:14 చూడండి. ఎహెజ్కేలు 24:14. ఓకే ఓకే వెనుక తీయను అంటున్నాడు. చూడండి, నేను మాట ఇచ్చాను, ఇంకా వెనుక తీసేది లేదు అంటున్నాడు. అక్కడ మాట ఇచ్చాను, అది జరుగుతుంది అంటున్నాడంటే ఆయనకు తెలిసే ముందే ఆయన తెలియజేస్తా ఉన్నాడు మాట. ఓకే, గాడ్స్ యాటిట్యూడ్స్ అండ్ యాక్షన్స్ ఆర్ ఆల్వేస్ కన్సిస్టెంట్. చూడండి, అక్కడ దేవుని అభిప్రాయంలో, దేవుని కార్యములు ఎల్లప్పుడూ కన్సిస్టెంట్ అని ఉండాలి, ఎప్పుడు స్థిరముగా ఉండును అని రాసుకోండి. అక్కడ దేవుని అభిప్రాయములు మరియు కార్యములు ఎప్పుడు ఎల్లప్పుడూ అనుగుణముగానే ఉంది, స్థిరముగా ఉండును. ఓకే, ఫాలో అవుతున్నారా? బుల్లెట్స్ ఫాలో అవ్వండి. ఏం దారును? యోనా గ్రంథంలో ఓకే, అక్కడక్కడ పాత నిబంధనలో అది రాసిన విధానం ఏమిటంటే మానవ ఆలోచనలో రాశారు, మానవులకు అర్థం కావాలని. ఉదాహరణకు మీకు అర్థం కావటం చెప్తా. ఆయన పశ్చాత్తాపడ్డాడు అని ఎందుకు అక్కడ రాశారంటే ఆయన మారాడని కాదు అక్కడ పాయింట్. వాళ్ళని మొత్తం స్మాష్ చేయాలనేటువంటిది ఇది ప్రణాళిక. అదే సమయంలో మనం ఒక మానవునిగా అక్కడ ఎట్లా రాస్తున్నాడు? ఒక మానవుడు, ఒక రాజు గనక సింహాసనం మీద ఉండి తన యొక్క పరివారం అంతా వాళ్ళంతా తప్పు చేస్తుంటే మొత్తాన్ని నాశనం చేయాలనుకొని ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడితే ఓకే వదిలేస్తలే అని అంటాడు. చూడండి, అది ఆ విధానంలో రాయబడింది. ఓకే, సూర్య చంద్రుళ్ళు నిలిచిపోయిరి అని ఉంది కదా యెహోషువ టైంలో. సూర్యుడు చంద్రుడు నిలుస్తారు అసలు అయితే నిజానికి? ఓకే, సూర్యుడు చంద్రుడు నిలవరు. నిలిచేది ఏంటి? నిలిచేది భూమి ఆగిపోయింది అని అనాలి కదా అసలైతే, అవునా కదా? భూమి ఆగిపోయింది, భూమి ఆగితే సూర్యుడు ఆగిపోయినట్టు. సూర్యుడు ఎప్పుడు ఆగడు, సూర్యుడు ఆగుతాడా? తిరిగేది ఏది? భూమి తిరుగుతుంది కాబట్టి, భూమి తిరుగుతుంది కాబట్టి ఉదయం సాయంత్రం అవుతుంది. సూర్యుడు నిలిచిపోయినంటే ఏ భాష అది? మనకు అర్థమయ్యే భాష, కామన్ లాంగ్వేజ్ అనమాట అది వాడింది. అట్లా కామన్ లాంగ్వేజ్ వాడబడింది. పశ్చాత్తాపడ్డాడు అంటే హీ ఈజ్ రెడీ టు స్మాష్ దమ్, బ్లాట్ దమ్ అవుట్. ఆయన వాళ్ళని మొత్తం తుడిచేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఉపవాసాలు ఉన్నారా ఆయన పశ్చాత్తాపడ్డాడు అని మనకు అర్థమయ్యే రీతిలో రాయబడింది. ఓకే, అంతే, అది అర్థం చేసుకోవాలా. ఓకే, రైట్. ఇంకా కొన్ని మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ముందు క్లారిటీ వస్తుంది, ఏ వరి అవ్వకండి. ఓకే, రైట్. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మార్పు లేనివాడు కాబట్టి నమ్మొచ్చు. ఆయన్ని మార్పు లేనివాడు కాబట్టి నమ్మొచ్చు. వాడి మాట మీద నిలకడ లేనివాడు రా, వాడి మాటలు నమ్ముకుంటే అరే నీళ్ళల్లో మూటలు రా అంటారు కొంతమంది కదా. వాడి మాటలు నీళ్ళల్లో మూటలు రా, ఎడారి ఏది రోడ్ల మీద ఎండల్లో నీళ్ళు ఉన్నట్టే కనపడతాయి కదా, ఎండమావులు అవన్నీ. వాడి మాటలని ఎండమావులు నమ్మలేమురా అంటారు కదా. ఆయన మార్పు లేనివాడు కాబట్టి ఆయన నమ్మొచ్చు మనం. వీ కెన్ ట్రస్ట్ హిమ్ బికాజ్ హీ ఈజ్ నాట్ చేంజింగ్. ఆయన మార్పు లేనివాడు కాబట్టి మనం ఆయన్ని నమ్మొచ్చు. దేవుడు మారనివాడు అనేది ఎందుకు ప్రాముఖ్యం? మార్పు లేనివాడు అనేటువంటిది ఎందుకు అవసరం? మార్పు లేనివాడైతేనే
ఆ రోజు ఈరోజు ఏ నాటికైనా ఒకే రీతిగా ఉన్నాడు రా అని గనక మనము అది పిల్లలకు చెప్పగలం. ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఇవాళ సపోజ్ ఇవాళ మారాడు అనుకోండి, రేపు మారాడు అనుకోండి, మా టైంలో మారడం ఏంది ఎక్కడ గ్యారంటీ అని జనం గ్యారంటీ ఉండదు. దేవుడు అంటే ఒక గ్యారంటీ ఉండదు. కాబట్టి మార్పు లేనివాడు ఆయన. ఓకే నెక్స్ట్. కాబట్టి నెక్స్ట్ చూడండి, సర్వశక్తిమంతుడు. ఇక నుంచి ఆమ్ని అంటారు, సర్వశక్తిమంతుడు అని ఉంది. 11, 12 చూడండి, సర్వవ్యాప్తి అని ఉంది. సర్వవ్యాపకత్వం అనేటువంటిది, అంటే ఆయన అంతటా ఉన్నాడు. సర్వజ్ఞాని. ఈ 3 దేవుని యొక్క ఆమ్ని క్యారెక్టర్స్ అంటారు. అంటే సర్వశక్తిమంతుడు, ఆయన శక్తి అపారమైనది. ఆమ్నిపొటెన్స్ అంటారు దాన్ని, ఆమ్నిపొటెంట్. ఓకే, ఆమ్నిపొటెంట్. రెండవది ఆమ్ని ప్రెజెంట్. మూడవది ఆమ్నిసియంట్. ఈ మూడిట్లో కామన్గా ఏముంది చూడండి, ఇక్కడ చూడండి. ఆమ్ని అని ఉంది కదా ఇంగ్లీష్లో. ఓకే, పొటెంట్, ప్రజెంట్, సియంట్. సియంట్ అంటే సైన్స్ అంటే జ్ఞానము. సైన్స్ అంటే ఏంటి? జ్ఞానము. ఆమ్ని అంటే ఆల్ పొటెంట్ అంటే ఆయన సర్వశక్తివంతుడు. ఆయనకి చేతకాంది ఏమైనా ఉందా? అది ఇక్కడ పాయింట్. దేవునికి చేతకానిది ఏమైనా ఉంది? ఆమ్నిపొటెంట్ అంటే అది. అక్కడ మనం చూడండి జాగ్రత్తగా, ఆయన సర్వశక్తిమంతుడు. ఓకే, కొన్ని రెఫరెన్సులు చూసిన తర్వాత క్లారిటీకి వద్దాము. ఓసారి చూడండి, లోక 18 చూడండి. ఓకే, ఇంకొకరు ఇర్మియా 32 చూడండి. ఇర్మియా 32, లోక 18. కొద్దిగా రెఫరెన్సులు చదివేటప్పుడు మీరు బైబిల్ తీయండి. బైబిల్ తీసి చూడాలి. ఎందుకంటే ఆ వాక్యం చూసినప్పుడు మీరు తర్వాత చదువుతారు కదా, బైబిల్ చదువుతారు కదా, ఓ ఈ వాక్యం దీని గురించి అని వెంటనే అర్థమైపోద్ది. ఆయన సర్వశక్తిమంతుడు. చూడండి ఒకసారి. అది నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. సర్వశక్తిమంతుడు అంటే ఇంకా ఆయనకు అసాధ్యమైంది లేదు. శూరుడు అని మాట్లాడుతున్నాను కదా, ఆయన శూరుడు. ఆయన కత్తి పట్టాడంటే ఎవరైనా నిలబడతారా? ఎవరు నిలబడాలి? అసలు కత్తి అవసరం లేదు ఆయనకి. కత్తి అవసరమా అంటే అయిపోద్ది, అవునా కదా? ఒక్కసారి ఏంటి, ఒక్కసారి ఊరితే మొత్తం ఎక్కడో అక్కడ రాలి పడిపోతారా? పడిపోరా? ఒక్క మాటతోనే సైన్యములు ఒక్కసారి వచ్చి పడిపోతాయి, అవునా కదా? ఒక్క మాట సెలవిచ్చాడు, ఐగుప్తులోకి వెళ్ళిపోండి అన్నాడు కదా. ఏంటి 10 తెగుళ్ళు చూసాక మనం. ఐగుప్తులోకి ఒక్కసారి అటాక్ చేయండి అంటే వచ్చేసి ఐగుప్తులో పడ్డాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? అన్ని పేలు, అన్ని ఈగలు, అంత ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎటు నుంచి వస్తాయి? అంతే, గాలిలోంచి అట్ట పుట్టిస్తాడు అంతే. ఆయన ఒక్క మాట చాలు. సర్వశక్తిమంతుడు, ఆయన శూరుడు. దేవుడు ఈ యొక్క విషయాన్ని బట్టి మన దేవుడు మన పక్కన ఉన్నాడే, మన ప్రక్కన ఉన్నటువంటి ఆయన శూరుడు. కాబట్టి ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలమండి మనం. అది పాత నిబంధన భక్తుల యొక్క ధైర్యం. మా దేవుడు శూరుడు. వీ కెన్ గో ఈవెన్ ఇన్ టు ద ఫైర్ అన్నారు. మేము అగ్నిలో కూడా వెళ్తామన్నారు. మరి ఒక దైవ పిల్ల బచ్చగడు అన్నాడు ఒక ఆయన. ఎవరు ఒక ఆయన్ని, వాడెంత అప్పుడు పిల్ల బచ్చగాడు ఈ దేవుని ముందు అంటా. ఓకే, ఆయన శూరుడు. ఆయనకు సాటి ఎవరు లేరు. అందుకోసం పాత నిబంధన భక్తుల యొక్క ఆ యొక్క అంత నమ్మకం ఏంటంటే ఆయన శూరుడు. ఇంకొక రెఫరెన్స్ చూడండి దయచేసి, సర్వశక్తిమంతుడు అనేటువంటి దానికి. లోక చూడండి 18, 26, 27. లోక 18, 26, 20. ఎవరు రక్షణ ఇక్కడ చూడండి, ఎవరు రక్షణ పొందగలరు? ప్రభువా
అక్కడ ధనవంతుడు వంచుడు సూది బెజ్జంలో ఒంటి దూరట సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అనే సందర్భంలో అక్కడ యేసుప్రభు వారిని శిష్యులు అడుగుతారు, అలాగైతే ఎవరు రక్షించబడగలరు ప్రభా, ఎవరు రక్షణ పొందుతారు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము, అది అసంభవం అని అన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు రక్షించబడగలరు అంటే దేవునికి అసాధ్యమైంది ఏముంది అంటున్నాడు. దేవుడు శూర కార్యాలు చేయగలడు, దేవుడు మానవ మనస్సులను కూడా మెత్తన చేయగలడు. ఆయన కొండలను ఒక్కసారి మాట శాసించి అక్కడి నుంచి మరొక చోటకి వెళ్ళిపోని ఆజ్ఞాపిస్తే అన్నీ వెళ్ళిపోగలవు. అదే సమయంలో ఒక మనిషిని ఆ వ్యక్తిని ఎట్లా ఉంచుకోవాలని కూడా ఉంచుకోగలడు. ఓకే, ఒక విచారకరమైనది ఏంటంటే దేవుడు సర్వ సృష్టి పట్ల మాటిస్తే విలువబడతాయి, కానీ మనిషి మాట వింటున్నాడు. మనిషి మాట ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు దేవుడు? 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు, 60 ఏండ్లు, 70 ఏండ్లు, కొంతమంది 90 ఏండ్లు కూడా ఆయన ఓపిక చూడండి. ఒక్క దెబ్బ కొట్టచ్చుగా, కొట్టడు ఆయన. ఒక్క మాట సెలవిస్తే ఇక్కడున్న పర్వతాలు లేచి అవతల పడతాయి. ఒక్క మాట సెలవిస్తే మాటే, అవునా కదా, మాటే కదా సెలవిచ్చింది. నక్షత్ర రాసులు కలుగును గాక అంటే కలిగాయి, కలగలేదా? నక్షత్ర రాసులు కలుగును గాక అంటే కలిగాయి ఆయన. కానీ మనిషి మాత్రము మనిషిని అరే మార్రా బాబు అని మొత్తుకుంటున్నాడు. ఎందుకో ఆ మనిషిలో ఇంప్లాంట్ చేశాడు కదా స్వేచ్ఛ అనేదాన్ని. దీన్ని ఆయన దొంగతనం చేయలేడు. అది నేను ఫస్ట్ నుంచి చెబుతా ఉన్నా. ఆ స్వేచ్ఛ, స్వతంత్రము అనే దాన్ని, అది ఆయన గుణము, ఆయన లక్షణము. ఆ లక్షణాన్ని ఆయన సృష్టించినప్పుడు ఈ వ్యక్తిలో పెట్టేశాడు కాబట్టి వీడి యొక్క స్వేచ్ఛను మొత్తం నా చేతుల్లోకి తీసుకొని కీలు బొమ్మలాగా చేసుకొని ఒక్కసారి అట్లా మారిపోనుగా కానీ మారేటట్టు చేస్తానని చేయడు ఆయన. ఆయన తన గుణానికి విరుద్ధంగా పనిచేయడు. అది ఆయన గుణము, ఆయన లక్షణం ఏంటంటే స్వేచ్ఛ నేను ఇచ్చేవానికి ఆ స్వేచ్ఛను నా చేతుల్లోకి నేను తీసుకోను. వాడు ఇష్టపడ్డప్పుడే నేను రమ్మంటాను, వాడు ఇష్టపడ్డప్పుడే లోపలికి రమ్మంటాను అంటున్నాడు. ఈ మనిషి వాడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని దెబ్బలు తగిలినా కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దగ్గర రాత బాగలేదనుకుంటున్నారు. ఏంటి ఏం చేస్తున్నారు మనుషులు? రాత బాగలేదనుకుంటున్నారు కానీ ఆ దేవుని దగ్గరకు రావడంలా. ఓకే, చూడండి కిందకి రండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదంటాడు లోకస్వార్థలో కూడా. ఇంకొక 2 మాటలు చూడండి. సర్వశక్తిమంతుడు అనేటువంటివి ప్రకటనలో కూడా 4లో కూడా ఉంటుంది. దేవుడు స్వాభావికంగా శక్తిని అంతటిని, బలమును, సామర్థ్యమును కలిగి ఉన్నాడు. స్వాభావికంగా న్యాచురల్గా ఉన్నాడు ఆయన, మరియు దాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు న్యాచురల్గా. ఎవరిచ్చారు దేవునికి ఆ శక్తి? దేవునికి ఎవరిచ్చారు ఆ శక్తి? ఎవరు ఇవ్వలేదు, ఆయనంతటా ఆయనే కలిగి ఉన్నాడు ఆ శక్తి. ఆయనకి ఎవరైనా ఇస్తే ఆయనకంటే శక్తిమంతుడు అయినట్టుగా, అవునా కదా? నాకు ఒక వరం ఇచ్చాడు అనుకోండి ఒక ఆయన, అంటే ఆ వరం ఇచ్చిన ఆయన గొప్పవాడా కాదా? వరం పొందుకున్న వ్యక్తి గొప్పవాడు కాదు, ఆ వరం ఇచ్చిన వ్యక్తి గొప్పవాడు. దేవునికి ఎవరు ఇచ్చారు శక్తి? స్వయం సిద్ధంగా కలిగి ఉన్నవాడు. ఆయనకి ఎవరు ఇవ్వలేదు శక్తి. యేసుప్రభు వారికి ఎవరు ఇచ్చారు శక్తి? అది ఆ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభుకి ఎవరు ఇచ్చారు చెప్తాను కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళిద్ది మైండ్? తండ్రి ఇచ్చాడంట. నో, తండ్రి ఇవ్వలేదు, స్వయంగా కలిగి ఉన్నాడు యేసుప్రభు వారు. స్వయంగా కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా స్వయంగా కలిగి ఉన్నాడు. అది పాయింట్, చాలా అవసరమైన పాయింట్. ఓకే, యేసుప్రభు వారు కూడా స్వయంగా శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన వస్తుంటేనే దయాలు, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో నీకేం పనయా అంటున్నాయా అంటలేదా? ఆయన చూసే పారిపోతున్నాయి, ఒక్కసారి మొత్తుకుంటున్నాయి, బతిమాడుతున్నాయి ఆయన్ని, ఓ నరకంలోకి పంపించొద్దయా అని. చూడండి రైట్. కాబట్టి క్రిస్టాలజీకి వచ్చినప్పుడు ఆ క్రిస్టాలజీ దేవుని చిత్తం అయితే ఒక్క నిమిషం, క్రిస్టాలజీ నేనే తీసుకోవచ్చు. ఒకవేళ దేవుని వాళ్ళు తీసుకుంటే అక్కడ వస్తుంది, ఎవరు తీసుకున్నా కానీ ఆ పాయింట్లు వస్తాయిలే. ఓకే రైట్. చూడండి, స్వాభావికంగా శక్తి కలిగాడు. దేవుడు నెరవేర్చలేనిది ఏది లేదు. సమస్త శక్తి దేవుని నుండి ఉత్పన్నమగుతున్నది. దేవుడు తన శక్తి ద్వారా అంతటిని సహించును. దేవుడు తన శక్తిని ఉపయోగించుటకు ఆయన మాట మాత్రమే పలుకోవాలను. అవునా కాదా? శక్తి ఉపయోగించాలంటే మనము ఉదాహరణకు ఒక పెద్ద బండ ఉంది, లే అంటే లేస్తుందా? మనకు లే అంటే లేస్తుందా? బండ, పెద్ద బండ. దేవుడు మొయ్యలేని బండ ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? దేవుడు మొయ్యలేని బండ ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఆయన
మాట సెలవు ఇచ్చాడా? 1:3 మాట సెలవుగా కలుగునుగాక అన్నాడా? కలిగినవే. ఆయన శక్తి ఎక్కడుంది? మాటలోనే శక్తి ఉంది. ఆయన మాటలోనే శక్తి ఉంది. సర్వశక్తిమంతుడు. ఓకే, కాబట్టి ఆయన మాట సెలవిస్తే అంతే. కాబట్టి ఆయన మాట సెలవిచ్చాడు. నిజానికి మనకందరికీ ఆయన మాట సెలవిచ్చాడు. నీకన్నీ క్రీస్తునందు ఆయన క్రీస్తునందు సమస్తము మీకు ఇవ్వబడినవి అని ఆయన మాట సెలవిచ్చాడు. కాబట్టి మనము అన్నీ కలిగి ఉన్న వాళ్ళము. రాత్రి అక్కడ ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు అంటున్నారు మాకు మందిరం లేదయ్యా. అయితే ఆలోచన, ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఇంట్లో అద్దెకింట్లో ఉన్నాము, వాళ్ళకి ఆస్తి మటుకు బాగుంది అంటున్నారు వాళ్ళు. అంటే మరి మీ ఆలోచన ఏంటంటే, ఇది మాకు వాళ్ళు ఇస్తే బాగుండు, బాగా కోటేశ్వర్లు అంటే మీరు అట్లా ప్రార్థన చేయండి అన్నాను నేను. దేవా ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రార్థన చేయండి. ఇప్పుడు దాకా ఈ ప్రభుని ప్రార్థన చేశారుగా, ఇప్పటివరకు ఇవి ప్రభుని ప్రార్థన చేశారుగా, ఇప్పటి నుంచి ప్రార్థన మార్చండి అన్న. ఒకటే మాట, ఇచ్చినందుకు అయ్యో వెరైటీగా ఉంది. వాళ్ళిద్దరు వెరైటీగా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళిద్దరు సరే రేపు నుంచి అట్లా చేస్తాం అంటున్నారు. చెయ్యండి. మరి ఇప్పటివరకు 11 సంవత్సరాలు మీరు అద్దె కట్టారు కదా, కాబట్టి ఇప్పుడు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, వాళ్ళకి బాగుంది అంటున్నారు కదా, అది కూడా బంధువులే అంటున్నారు కదా, కాబట్టి ఇచ్చినందుకు స్తోత్రం, ఈ ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, ఇక్కడ ప్రార్థన పెట్టుకొని ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రార్థన చేయండి అని చెప్పాను నేను. ఏమన్నా అది లేదు. కానీ దేవుడు మనం అట్లా ప్రార్థన చేయటంలో తప్పుందా మనకు? లేదు, మనకు తప్పేం లేదు. ప్రభువా ఆకాశం భూమి నీదే కదా, ఈ ఇల్లు కూడా నీదే కదా అన్నాలా, అంతే. వాళ్ళ పేరును ఉంది, కానీ మా పేరును మార్చాయా అంటే ఏముంది? ఆయన కాసేపు ఆయన రావటమే కదా, సంతకం పెట్టవే కదా చేయాల్సింది. ఎవరు మార్చగలరు? మనసులు మార్చగలవాడు ఆయన, ఇవ్వగలడు మాట. ఒక్క మాట సెలవిస్తే అంతే, అవునా కదా? కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆశ్చర్యాలు జరుగుతాయి. కనానులో వాళ్ళు ఇల్లు కట్టారా? ఇశ్రాయేలు పోయి ఇల్లు కట్టారా కనానులో? కట్టలా. కానీ కట్టిన ఇళ్ళల్లో పోయి ఉన్నారు, అవునా కాదా? ద్రాక్ష తోటలు వేసారా? ద్రాక్ష తోటలు వేయలా. ద్రాక్ష తోటలు వేయించి ఆల్రెడీగా పంటలు పండించి అనుభవించండి రాబాయ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దేవుడు కట్టని ఇండ్లలోనే నివసింపజేశాడు, పెంచని ద్రాక్ష తోటల ఫలాలు భుజింపజేశాడు. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు ఆయన మాట సెలవిస్తే అంతే. ఏ విధముగా దేవుని సర్వశక్తిమంతయు ఆదరణగా ఉండును. సర్వశక్తి అనేటువంటిది నీకు ఎట్లా ఆదరణగా ఉంటుందంటే, దేవుడు తన శక్తి ఏ విధముగా అది భయపెట్టినదిగా ఉండు. ఆయన సర్వశక్తుడు గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక్క మాట సెలవిస్తే జరుగుతుంది. అదే సమయంలో ఆయన ఒక్క మాట సెలవిస్తాడా? అవుట్ అన్నాడా నా గురించి? అంతే, అవుట్. అవునా కాదా? అవుట్, గెట్ అవుట్ అన్నాడు అనుకోండి, గెట్ అవుట్ ఆఫ్ దిస్ అవుట్ అన్నాడు అనుకోండి, అన్నాడా అనలేదా? ఎవరిని? అననయ్య సప్పిరాలని అన్నాడు అనలేదా? అవుట్ అన్నాడు, అంతే. అది చాలా భయపెడుతుంది మనల్ని. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అవుట్ అంటే మటుకు అయిపోయినట్టే మన పని. ఒక్కసారి కంటిన్యూ అన్నాడు అనుకోండి, 10 years, 20 years, 30 years, నేను 50 more years అడుగుతున్నాను నేను దేవుని. నిజం, ఇది 51 రన్నింగ్. ఇప్పుడు నా భార్య రోజు అదే ప్రార్థన చేస్తుంది, అయ్యా నా ఆయుష్ కూడా ఆయన పోసుకోవాలయ్యా అంటది ఆమె ఎందుకో. నేను అంటాను, అట్లా కాదమ్మా, ఇద్దరం 100 సంవత్సరాలు ఉండాలంటాను నేను. ఒక ఆయన అంటాడు, అబ్బో పెద్ద టార్గెట్ పెట్టామంటున్నాడు. చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నావు అంటారు. ఏమో అడిగితే అడుగుడు ఇవ్వబడి కదా, అడుక్కొని కదా అంటున్నాను నేను. ఏమన్నా కనీసం అడుక్కునే హక్కు కూడా లేదా ఆయన్ని నువ్వేదో ఇచ్చినట్టు అని చెప్పేసి అంటున్నాను. సరే మీ ఇష్టం అని అంటున్నాడు ఆయన. ఓకే, కాబట్టి మనం దేవుడు ఓకే కంటిన్యూ అన్నాడు. బిల్లీ గ్రహం గారిని 99 years 100 years వెళ్ళిపోయాడు బిల్లీ గ్రహం గారు ప్రభు దగ్గరికి. 100 years ఎంటర్ అయ్యాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఆయనకు ఇంకొక సంవత్సరం ఉండాలి బిల్లీ గ్రహం, ఇంకొక సంవత్సరం ఉండాలి బిల్లీ గ్రహం, ఇంకొక ప్రెసిడెంట్ని అభిషేకించాలి బిల్లీ గ్రహం అని ఆయన సంకల్పం అది. కాబట్టి మనం ఎంతకాలము ఆయన పనిలో వాడబడతామా, ఎంతకాలము ఆయన కోసం నమ్మకంగా ఉంటామా. ఆయన అంటాడు గ్రాంటెడ్ అంటాడు. ఓకే, గ్రాంట్ వస్తుంది చూడండి, ప్రతి ఒక్కరికి గ్రాంట్ వస్తుంది అంటాడు, గ్రాంటెడ్ అంటాడు. ఇయర్ బై ఇయర్ గ్రాంటెడ్ అంటాడు. ఆయన సర్వశక్తి అనేటువంటిది మాటలోనే. ఓ సుబ్బారావు, ఐఎమ్ గ్రాంటింగ్ యూ 1 more year అంటాడు. ఆయన ఒక సంవత్సరం ఇచ్చాడా, బతుకుతాం. నో ఎనఫ్ అన్నాడా, చాలు అన్నాడా,
చాప చుట్టాల్సిందే. అవునా కాదా? మాట చూడండి ఎంత పవర్ఫుల్ ఆ మాట. ఆయన మాటలో శక్తి ఉందండి, చాలా శక్తి ఉందండి. ఆషామాషిగా తీసుకోకూడదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రతిరోజు దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చొని, నీ కృపేనయ్యా, నమ్మకం ఉండే కృపేవయ్యా, నీ కృపను బట్టి రక్షించావయ్యా, నమ్మకమైన సాక్షిగా ఉంచయ్యా అని మనము ఆయనకి నమ్మకంగా బ్రతకాలంతే. ఆయనకు నమ్మకంగా బ్రతికితే ఇటువైపు సాతాను ఉండి, ఇటువైపు యేసయ్య ఉండి, చూసావా నా బిడ్డ అంటాడు యేసయ్య సగర్వంగా. ఆయన తలెత్తుకొని మన గురించి సగర్వంగా చెప్పుకునేటట్టుగా మనము జీవించాలి ప్రతి క్షణం. అందుకోసం పౌలు అంటాడు, భయముతో వణుకుతో గడుపుతానని నేను అంటాడు పౌలు గారు. ప్రతిరోజు భయంతో వణుకుతో గడుపుతాం, ప్రతిరోజు అట గడపాలి. ఆయన సర్వశక్తిమంతుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, చాలు. నెక్స్ట్ సర్వవ్యాప్తి. తర్వాత చూడండి, ఆయన సర్వవ్యాప్తి. 139 కీర్తన 7-12 చూడండి. 139 కీర్తన 7 నుండి 12 ఒకసారి చూడండి, ఒకసారి చూడండి దయచేసి. నీ ఆత్మ ఎదుటి నుండి నేను ఎక్కడికి పోతాను? నీ ఆత్మ ఎదుటి నుండి అంటున్నాడు కదా అక్కడ గోపి. నీ ఆత్మ ఎదుట నుండి అంటే పరిశుద్ధాత్మ ఎదుట నుండి అని అర్థం అక్కడ. గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ ఎదుటి నుండి, పరిశుద్ధాత్మ ఎదుటి నుండి, పరిశుద్ధాత్మ దేవుని ఎదుటి నుండి నేను ఎక్కడికి పోదును? చదువు పారిపోదును. అక్కడ ఉన్నావు, అక్కడ కూడా ఉన్నావు, సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు నువ్వు. చూడండి, అక్కడ అంటున్నాడు, పైకి ఎక్కుతున్నా అక్కడ ఉన్నావు నువ్వు, పాతాళంలోకి దిగుతున్నా అక్కడ ఉన్నావు, సముద్రం అడుగులోకి వెళ్తున్నా అక్కడ ఉన్నావు నువ్వు లేని స్థలం ఏదే? దేవుడు లేని స్థలం ఏదైనా ఉందా? దేవుని ప్రెజెన్స్ లేని స్థలం ఏదీ లేదు. ఆయన పరలోకమందు ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, సముద్ర అగాధములలో ఉన్నాడు, బంగాళాఖాతం లోతు ఎంతో మనకు తెలియదు, ఎవరు కొలవలేదు మనకు తెలియదు, కానీ అక్కడ కూడా ఆయన సన్నిధి ఉన్నది. కానీ ఆయన సన్నిధి ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్. పాతాళంలో ఆయన సన్నిధి తక్కువ ఉంటుంది, పాతాళంలో ఆయన సన్నిధి తక్కువ ఉంటుంది, మందిరంలో ఆయన సన్నిధి ఎక్కువ ఉంటుంది, పరలోకంలో ఆయన సన్నిధి ముఖాముఖిగా ఉంటుంది. పాతాళం గురించి విన్నారా? పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళందరూ అంట భోజనాలు పెట్టారంట, బల్లాల మీద భోజనాలు. విన్నారు కదా మీరు? విన్నారా? భోజనాల గురించి విన్నారా? ఏం లేదా? కాసేపులో వస్తాయి మనకు కూడా భోజనాలు. పాతాళంలో భోజనాలు పెట్టారట, పెద్ద పెద్ద టేబుల్, బిర్యానీలు, లెగ్ పీసులు అన్నీ మంచిగా బిర్యానీలు అన్నీ పెట్టేసి చేతులకు ఇంత పొడుగు గంటలు కట్టారంట, పొడుగు గంటలు అంటారా, గరిటెలు అంటారా, కొన్ని ప్రాంతాల్లో ఒకరికి పొడుగాటి గరిటెలు కట్టారట. గరిటెలు అదే గంటెలు అంటారు ఇక్కడ. ఆ గంటలు పొడగాటి గంటలు కట్టారంట. ఇంత పొడుగు కడితే అది ముంచి రాలంటే నోటి దగ్గరికి వస్తుందా? చూడండి, అది ముంచి నోటి దగ్గర రావట్లేదు లోపది. అసలు అల్లాడిపోయి ముంచటం అంటాం, మొత్తం కింద పోతుందంట. పరలోకంలో కూడా ఉందంట టేబుల్, వీళ్ళ కూడా కట్టారంట గంటలు. ఇటు కూర్చున్న వాళ్ళు ముంచి అటోలుగా పెడుతున్నారంట, అటు కూర్చున్న వాళ్ళు ముంచి ఇటోలుగా పెడుతున్నారంట. ఇక్కడ వేస్ట్ కావటంలా. అక్కడ ఏముంది? పరలోకంలో ప్రేమ ఉంది. ఏముంది పరలోకంలో? పరలోకంలో ప్రేమ ఉంది, పాతాళంలో స్వార్థం ఉంది. అందుకోసం అక్కడ బల్లల మీద అంతా ఉన్నా కానీ జస్ట్ ఒక ఉపమానంగా చెప్పారండి, వేరే అనుకోవద్దు. బల్లల మీద ఉంది కానీ మొత్తం ఎక్కడ పడుతుంది? మొత్తం కింద పడుతుంది. కానీ అక్కడ బల్లల మీద ఉంది, అక్కడ ఆ బల్లల మీద ఉన్నది మొత్తం లోపలికి వెళ్తుంది. అక్కడ ప్రేమ ఉండును, ప్రేమ శాశ్వతంగా ఉండును అని ఉంది వాక్యంలో. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ శాశ్వతంగా ఉండును అని ఉందా లేదా వాక్యంలో? విశ్వాసము, నిరీక్షణ అయిపోతాయి, తొలగిపోతాయి. ఎందుకంటే విశ్వాసము ఆయన ఉన్నాడు, ఆయన చూస్తామని విశ్వసించారా? నిరీక్షణతో ఉన్నారా? అక్కడ బాగానే ఇంకా రెండు అవసరం లేదు.
ఇంకా రెండు అవసరం లేదు. ఇంక నిరీక్షణ ఎందుకు, ఇంక విశ్వాసం ఎందుకు, ఆయన చూస్తాం కదా. ఇంకా అక్కడ ఉంటే ఏముంటాయి? అక్కడ ఉంటే ప్రేమే ఉంటుంది, ఒకరినొకరు ప్రేమించుకోవటం ఉంటుంది, బల్లాలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, ఇంకా అందించుకోవటమే ఉంటుంది. మరి మీరు ఎట్లా ఉంటారో జాగ్రత్త. అక్కడికి వస్తారా, భోజన విందులో ఉంటారా, అదంతా మీ ఇష్టం. ఓకే, సర్వవ్యాప్తి ఆయన ఇక్కడ అక్కడ ఆయన సన్నిధి గురించి మాట్లాడుతున్నాను. పరలోకములో ఆయన సన్నిధి పరిపూర్ణంగా ఉంటుంది. ఆయన ఎదురుగానే ఉంటాడు, మన దగ్గరకు వస్తాడు, మన భుజాల మీద చేతులు వేస్తాడు, మనతో మాట్లాడతాడు. ఆ ప్రభు మాట్లాడుతుంటే ఎంత ఆనందమో ప్రభు మనతోటికి వచ్చి మన దగ్గరకు వచ్చి మాట్లాడతాం. ఆయన సర్వవ్యాప్తి. అయిపోయిందా గోపి? ఓకే, ఇర్మియా 23 చూడండి, 23-24. కాదా? చూడండి, ఎవడైనా దాక్కోగలడా నా దగ్గర నుండి అంటున్నాడు. ఎవడైనా దాక్కోగలడా? ఎవడు చేసే పని నాకు తెలుసో తెలీదా? అన్నీ చూస్తున్నాడు. మనం అనుకున్నా ఎవరు చూశారులే అనుకుంటాం. ఎవరు చూస్తున్నారు? చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. రహస్య స్థలం ఏమైనా ఉందా? ఏదైనా ఉందా? రహస్య స్థలం అంటున్నాడు దేవుడు. అన్నీ చూస్తున్నాడు. అన్నీ చూసిన వాడు నా జీవితం అంతా A to Z అంతా చూస్తున్నాడు అనేటిది. అమ్మో, చాలాది నాకు భయం కలిగజేస్తుంది. ఆయన చూస్తున్నాడు అనేటువంటి విషయము చాలా జాగ్రత్తగా బ్రతకటం కోసం మోటివేట్ చేయాలా, చాలా జాగ్రత్తగా. ప్రభువా, నువ్వు చూస్తున్నావయ్యా, నీ కన్ను గప్పలేనయ్యా. ఓకే, ఆయనకు రహస్యమైనది ఏదేం లేదు, భూమి ఆకాశములలో ఏది లేదు ఆయనకు రహస్యం. సర్వవ్యాప్తి. అన్ని స్థలములలో దేవుని సన్నిధానం అనేది ఇక్కడ పాయింట్. అది దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం వెళ్ళుటకు దేవుడు లేని స్థలం ఏది లేదు. ఏ స్థలంలోకి వెళ్తే ఇక్కడ దేవుడు లేడు అనుకోవడానికి ఒక స్థలం కూడా లేదు. అన్ని సమయాలలో దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. రహస్య పాపములేం లేవు. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు. అది దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. అదే యేసుప్రభు ఇచ్చినటువంటి ఒక అభయము. చివరిగా మత్తయి సువార్త 28లో అక్కడ అంటాడు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. నాకు భలే ఇష్టం ఆ పాయింట్, కూడా ఉండాలి. ఆ మరియమ్మ గారికి తెలుసు కూడా ఉండటం అంటే, మరి అదర్శమ్మ గారికి తెలుసు తెలియదు, మరి అక్కడ వెనక ఎలిషమ్మ గారికి తెలుసు అనుకుంటాను కూడా ఉండటం అంటే. ఆ కోటమ్మ గారికి తెలుసు, ఏలియమ్మ గారికి తెలుసు, వీళ్ళకి తెలుసు బాగా కూడా ఉండటం అనేటువంటివి తెలుసు కదా, మీకు బాగా తెలుసు కదా. కూడా కొన్నారా, ఏరుబడ్డారా? అది భాష కదా. మీరు బాగా వాడారు, మీ టైంలో బాగా వాడారు ఆ పదాలు. మా టైంలో కొద్ది తగ్గింది. ఆ తర్వాత టైంలో అంగంగా అసలు ఉండదు. కూడా ఉండటం అంటే ఏంది? కలిసి కూడాగా ఆ మానడో స్వారడో లేకపోతే తవుడు వండుకోవటం అందరు కలిసే తినడం. కూడా ఉన్నానంటే పాయింట్ అది. నేను మీతో కూడా ఉన్నానంటే మేము అందరం ఒక ఇంటి కిందనే, ఒక కప్పు కిందనే ఉన్నారా, ఒకటేర కుటుంబం, ఉమ్మడి కుటుంబం. అది పాయింట్ అదా. మనదంతా ఉమ్మడి కుటుంబం. వీఆర్ ఆల్ టుగెదర్, జాయింటెడ్ ఫ్యామిలీస్, నాట్ సెపరేటెడ్ ఫ్యామిలీస్. వీఆర్ ఆల్ జాయింటెడ్ ఫ్యామిలీస్. అందరము ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. అది పాయింట్ అక్కడ. ఐ యామ్ విత్ యూ. దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. దేవుడు లేని టైం ఏది లేదో. దేవుని యొక్క సర్వవ్యాపకత్వం నిన్ను ఏ విధముగా ఇబ్బంది పెట్టుతున్నదా? ఎందుకు ఇబ్బంది పెట్టుద్ది మనల్ని? దేవుడు చూస్తున్నాడు అనేటువంటిది. అమ్మో, ఆయన చూస్తుంటే ఆయన అన్నీ వింటాడు. నీ మాట వింటాడు, నీ పని చూస్తాడు, నీ చేతులు చూస్తాడు, నీ అడుగులు చూస్తాడు, నీ హృదయ రహస్యాలు చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన ప్రతిక్రియ కనిపెడుతున్నాడు కాబట్టి అది మనల్ని కొంత భయపెడుతుంది. సర్వజ్ఞాని. ఆయనకు తెలియనిది ఏదైనా ఉందా? దేవునికి తెలియని విషయం ఏమైనా ఉన్నదా? ఏది లేదు దేవునికి. యెషయా 46:10 ఒకరు చూడండి.
ఆ, ఆ. అయ్యా ఇంకోసారి చదవండి, నాకు కొద్దిగా ఒక పదం దొరకలేదు. మళ్ళీ చదవండి, అదే వచనం. ఆ, ఓకే. ఆ, అది చూడండి, కలుగబో వాటిని తెలియజేస్తా ఉన్నానంటే కలుగబోయేది ఆయనకెట తెలుసు? ఆయన జ్ఞాని కాబట్టి ఆయనకు తెలుసు. హీఈస్ ఆమ్నేషియంట్. ఆమ్నేషియంట్ అంటే ఇక్కడ చూడండి, ఆమ్నేషియంట్. ఆయనకు అన్నీ తెలుసు. జరిగేది తెలుసు, జరగని తెలుసు, జరగబోయేది తెలుసు, ఏది జరగదో కూడా తెలుసు. ఒకడట దేవుణ్ణి చూడరు, ఇప్పుడు కాసేపట్లో మోసం చేస్తా చూడన్నాడట. కూర్చున్నాడు వాడు. కూర్చొని వాడు అంటున్నాడు, చూడరు ఇప్పుడు చూడు దేవుడిని ఎంత చీట్ చేస్తాను అన్నాడు. కూర్చొని పెగ్గు తెచ్చాడు, ఏదే మందు తెచ్చుకున్నాడు, ఎడబెట్టుకున్నాడు, గ్లాసు తెచ్చుకున్నాడు, మందు క్వార్టర్ తీసి పోసాడు. ఎదుటి వాడినాడు, ఏంది ఎట్లా దేవుడిని ఎట్లా మోసం చేస్తావరా అంటే, చూడురా కాసేపు చూడురా అన్నాడట. ఈ మందు పోసాడా, ఐస్ కలిపాడు. మళ్ళీ ఏదో కలుపుతారు, ఇంకేం కలుపుతారు, షాడా ఓకే, షాడా కలిపాడు. అన్నీ కలిపి తీసుకొని, అరే ఏందిరా మందు తాగుతున్నావు ఏందిరా అంటే, చూడరా కాసేపు చూడరా అన్నాడట. చూసేసేసి ఇట్లా తీసుకొని నోటి దాకా పెట్టుకొని ఆడబెట్టేశాడు. చూసావా నేను దేవుణ్ణి మోసం చేసి అంటున్నాడట. తాగకుండా ఆడబెట్టి, చూసావా నేను దేవుణ్ణి మోసం చేసి, దేవుడు అనుకున్నాడు నేను తాగుతాను అనుకున్నాడు, కానీ నేను తాగలేదుగా ఆడబెట్టాగా అంటున్నాడట. ఆయన అంటాడు పైన విర్రోడా, నువ్వు గ్లాసు తెస్తావు నాకు తెలుసు, ఆ సోడా పోస్తావు నాకు తెలుసు, ఐసు కూడా వేస్తావు నాకు తెలుసురా, వాడిని పిలిచి వాడి ముందు యాక్షన్ అంతా చేస్తావు నాకు తెలుసు, వాడు పెడతావు అనుకోండి నాకు ముందే తెలుసు అంటున్నాడు ఆయన. దేవుణ్ణి ఎవరైనా మోసం చేయగలరా? ఆయనకు తెలియంది ఏదైనా ఉందా? భవిష్యత్తు తెలియంది ఏదైనా ఉందా? ఆయనకు తెలియంది ఏదీ లేదు. ఆయనకు అన్నీ తెలుసు, జరగబోయేది తెలుసు, జరగనిది తెలుసు. కొంతమంది ఇట్లా చేస్తావు అనుకొని అట్లా చేయకుండా మానుకునేది కూడా తెలుసు. అది అన్నీ తెలుసు ఆయనకు. ఫరో అరే సరే వెళ్ళండి అని పంపిస్తాడని తెలుసు, కానీ వెంటనే మనసు మార్చుకొని తీయండి రథాలంటాడని తెలుసు, తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో ముంచాలని కూడా ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు అన్నే. ఫరో హృదయం కఠినం చేసుకుంటాడని ఆయన ముందే తెలుసు. అందుకోసం ఏమన్నాడు మోషేతో, పంపించిన రోజునే, ఫరో హృదయం కఠినం చేసుకుంటాడు, నువ్వేం వర్రీ అవగాకు, నా శక్తి అంత గొప్పదో చూపిస్తాను నీకు చూపిస్తా, ఫరోకు చూపిస్తాను. ఫరో చూస్తే ఆ రోజు ప్రపంచం అంతటిని ఏలేవాడు ఫరో, ప్రపంచాన్ని శాసించేవాడు ఫరో. ఆ టైంలో మోసే టైంలో అంటే ప్రపంచాన్ని శాసించేటువంటి, ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది ఎవరు ఈ రోజుల్లో? ట్రంప్ కదా. ట్రంప్ బాంబు స్విచ్ను అక్కడంటే అయిపోయినట్టే ప్రపంచం, అవునా కాదా? మొన్న మధ్య అంత ప్రార్థన చేశారు ఎక్కువ, అయ్యా వాడు ఏదో మైండ్ సరిగ్గా లేదనుకుంటా, కొంతమంది అది రికార్డ్ అవుతుంది. గాలం వేస్తే ప్రపంచానికి గాలం వేసినట్టు ఆయన ముక్కు గాలం వేసి లాక్కొచ్చాడు. దేవుడు, ఆయన శక్తి, ఆయన. ఓకే, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయనకు అన్నీ తెలుసు, ముందే తెలుసు. ఫరో అవిధేయుడు అవుతాడని ముందే తెలుసు ఆయనకు, ఫరో లోబడని ముందే తెలుసు ఆయనకు. టైం ఎంత అయిందండి? ఆ టైం మీద నాకు అర్థం కావట్లేదు. టైం ఉందిగా, దేవుని స్తోత్రం. ఓకే రైట్. చూడండి, ఆయన సర్వజ్ఞాని అండి, ఆయనకు మొత్తం తెలుసు ముందే. ఒకసారి కొన్ని రిఫరెన్స్లు చూద్దాం. అక్కడ యోబు 37:16 చూడండి ఒకసారి. యోబు 37:16. ఓకే ఓకే, నీకేం తెలుసు యోబు అంటున్నాడు అక్కడ. ఓకే సరే, ఓకే. ఇంకొక రెఫరెన్స్ చూద్దాము దయచేసి. యెహెజ్కేలు 11 వద్దు, మత్తయి సువార్త 6:6 చూడండి. మత్తయి సువార్త 6:8. మత్తయి సువార్త 6:8. మత్తయి సువార్త 6:8. ఓకే, ఆయనకు ముందే తెలుసు అంటున్నాడు అక్కడ కదా. మీరు మీ తండ్రిని అడగకమునిపే ఆయనకు తెలుసు. కీర్తనల్లో అక్కడ 127, 128, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుతున్నాడు అని ఉంటుంది కదా. నిద్రించుచుండగా అనుగ్రహించుతున్నాడు అన్నట్టు 127 అనుకుంటాను. 127 అక్కడే ఉంటుంది. 127
ఒక కీర్తన 127, తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి అనుగ్రహించుతున్నాడు. మీకు అక్కరకుండా ఆయనకు ముందే తెలుసు అంటున్నాడు. ఆయనకు ముందే తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి, ప్రభువా నీకు తెలుసుగా, నాకు ఇదిగో ఈ టైంలో ఈ డబ్బులు కావాలని నీకు తెలుసుగా, పిల్లలకి చదువులకి డబ్బులు కావాలని తెలుసుగా, ఇదిగో ఈ చర్చి బిల్డింగ్కి ఈ డబ్బులు కావాలని తెలుసుగా ప్రభువా, నీవు ఇవ్వు ప్రభువా అని మనము నిశ్చింతగా ప్రశాంతంగా ఉండటమే. ఆలోచించి అనారోగ్యాలు అవుతుంది. ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రభువా అని చెప్పేసి ప్రశాంతంగా ఆయన మీద మనం వేద్దాము. ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏ విషయంలో కూడా చింతపడకండి. ఏ విషయంలో చింతించకండి. గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తు కాలంలో నేను కింద చదువుతున్న అర్థం ఇదివరకు ఇప్పుడు ఇదివరకు ఉన్నవి, ఇప్పుడున్నవి, ఇక ముందు ఉండబోయే సమస్తమైన సంఘటనలు ప్రజలను గురించి దేవునికి తెలియను, గ్రహించును. ఏమి జరగబోతాయో, హిస్టరీలో ఏం జరుగుతుందో, వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ ఆయనకు తెలుసు. అన్నీ ఎవరి చేతిలో ఉన్నది? అందరి జీవితం ఎవరి చేతిలో ఉంది? ప్రపంచ దేశాల భవిష్యత్తు, నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన చేయి దాటిపోయేది ఏది లేదు. కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు మనం. ప్రభువా నీవు ఉన్నావులే, నాకు చాలు. ప్రభువు లేకపోతే మీ జీవితంలో అప్పుడు మీరు చింతపడాలా. మీ జీవితంలో ప్రభువు లేకపోతే చింతపడండి. ప్రభువు ఉంటే చింత అంతా వదిలేయండి. అంతే. నాకు దేవుడు ఉన్నాడులే, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని ప్రశాంతంగా మనం ఉందాం. ఆయనే చూసుకుంటాడని. దేవుని జ్ఞానమునకు మించింది ఏది లేదు. అన్ని విషయంలో దేవునికి బాగా తెలుసు, పరిపూర్ణంగా తెలుసు. ఆయనకు కొంత తెలిసి కొంత తెలియంది ఏంది లేదు. దేవుడు ఆశ్చర్యపడుట, అదురుకొనుట, లేకపోతే ఏమరపాటుగా ఉండుట జరగదో. ఆశ్చర్యపోతాడా దేవుడు? ఇదేంది ఎట్లా జరిగింది అనుకుంటాడా దేవుడు? అరే ఎట్లా జరుగుద్దని అనుకోలేదే అనుకుంటాడా దేవుడు? అసలు అట్లాంటివి జరిగే ఏమన్నా ఉన్నాయా దేవుని ముందు? ఏమీ లేవు. ఇది ఎట్లెందుకు జరిగింది అని ఆశ్చర్యపోయే విషయాలు లేవు దేవునికి. ఆయనకు అన్నీ తెలుసు. దేవుడు ఎల్లప్పుడూ ముందుగానే అన్నింటి కొరకు సిద్ధపడి ఉన్నాడో, అన్నింటి కోసం సిద్ధపడి ఉన్నాడంటే ఆయనకు మొత్తం తెలుసు. కాబట్టి ఆయన ఏ విషయంలో ఆశ్చర్యపడడు. అంతా ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. సర్వజ్ఞుడైన దేవుడు ఒక కార్యము సంభవించుటకు కారణమా? ఎందుకు కాదు. సర్వజ్ఞుడైన దేవుడు ఒక కారణం సంభవించడానికి కారకుడా? ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, ఈ ఊరోళ్ళు పోయి ఆ ఊరి మీద గొడవలు పడి బాంబులు వేసుకునేది అది ఆయన చిత్తమా? కాదు. ఇది వీళ్ళ పనిది. అవునా కదా? వీళ్ళ స్వయంకృత అపరాధం అది. వాళ్ళు చేసుకున్న పని. ఆయన జరిగించాడు. దాన్ని బట్టి ఆయన జరిగించాడని అర్థమా? ఆయన జరిగించడు. ఆయన జరుగుతుందా? ఓకే, కొట్టుకోండిరా, తర్వాత గాయాలైన తర్వాత మందు రాసుకోండి అంటాడు. ఏంది? కొట్టుకోండిరా, గాయాలైన తర్వాత మందు రాసుకోండి, పోలీసులు చుట్టూ తిరగండి, పొలాలు అమ్ముకొని ఆ రాజీపట్నానికి కట్టుకోవాలిగా. రాజుపట్నానికి కట్టుకోండి. అప్పుడు బుద్ధి వచ్చి అదే పాట పిల్లగాలకు చెప్తారు. అరే కొట్టుకోవద్దురా, మీకు దండం పెడతా అని చెప్తారు. చెప్పరా? మా నాన్నోళ్ళు చెప్పారు మాకు. పొలాలు గిలాలు అన్నీ అమ్ముకొని, అవి మర్డర్ కేసులు వాటిల్లో ఇరుక్కొని, పొలాలు అమ్ముకొని, ఇళ్ళన్నీ వదిలిపెట్టుకొని చివరికి ఏం చెప్పారంటే గొడవలకు బొగాకండ్రా అన్నారు. ఏమైంది? అనుభవము పాఠాన్ని నేర్పింది. దేవుడు కారకుడు కాదు. ఒక సంఘటన జరగటానికి, ఒక ఊర్లో ఒక విషయం జరగటానికి కారకుడు దేవుడు కాదు. ఆయనకు అన్నీ తెలిసినంత మాత్రం అన్నీ జరిగించేది ఆయన కాదు. ఓకే, కాబట్టి ఆయనే అన్నీ జరిగించేవాడు. మొత్తం మనం తోలుబొమ్మలు అనుకోవటానికి లేదండి. మనం తోలుబొమ్మలం కాదు. తోలుబొమ్మల ఆటలు చూసారా మీరు? ఎంతమంది చూసారు? నేను చూశాను, పెద్దోళ్ళు చూసి ఉంటారు తోలుబొమ్మల ఆటలు. ఆ తోలుబొమ్మలు ఆడించేవాడు వెనకుండి ఒకడేమో రాక్షసులాగా ఉంటాడు, మామూలు లాగా అంటాడు వాడు. ఆ రాక్షసుడు అనేవాడు. ఆ బొమ్మే ఆడేది, కానీ స్వరం వచ్చేది నుండి వచ్చిన స్వరాన్ని బట్టి అది ఆడుతూ ఉంటుంది. అంతా ఆడించేవాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కదిలించేవాడు అన్నమాట. ఆ కదిలించేవాడు. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు తోలుబొమ్మలాడించే ఆయన కాదో. ఆయన మన స్వేచ్ఛకు విడిచిపెట్టాడు. దాని పర్యవసానం మనమే అనుభవించాలి.
సార్వభౌముడు ఆయన సార్వభౌమ అధికారి ఆయన. ఓకే, ఆ మాటకు ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం ఒక్క నిమిషం. పేజ్ నెంబరు 56లో ఉన్నారా? సావరిన్ గాడ్, హీజ్ సావరిన్. చూడండి ఒక్కసారి, భలే మాటలు ఉంటాయి అక్కడ. దానియేలు 2లో చూసాము ఇంతకుముందు ఒకసారి. 2:20-21 చూడండి ఒకసారి. 4:34-35. 4లోనేమో నెబుకద్నెజర్ అంటాడు, 2లోనేమో దానియేలు మాట్లాడుతూ ఉంటాడు. ఓకే చూడండి 2 రెండేనా చదివేది? అయ్యా రెండేనా? చదవండి 2:20. దానియేలు 2:20. అది కాలములు సమయములు మార్చేది ఎవరు? ఆయనే కాలాలు సమయాలను మార్చేది. అంత రాజులను నియమించేది ఎవరు? ఆయనే. రాజులను పక్కన పెట్టేది ఎవరు? ఆయనే సార్వభౌముడు. హీఈస్ సావరిన్. హీఈస్ సావరిన్ అంటే సార్వభౌమ అధికారం అంతా ఆయన చేతిలో ఉంది. దేశానికి అధినేతలను నియమించేది ఎవరు? మన దేశానికి అధినేతలను నియమించింది ఎవరు? ఆయనే కదా. మరి ఇప్పుడు ఆ దేశ అధినేతలను మనము తిట్టడం అవన్నీ చేయకూడదు. దేశాధినేతలను తిట్టడం సరికాదు మనకు. ప్రభా ఇచ్చావా, ఒకవేళ మార్చా ఆయన మనసు మార్చాలని ప్రార్థన చేయాలి. అవునా? ఆయన మనసు మార్చాయా, ఆయన మంచి నిర్ణయాలు తీసుకునేటట్టు ఆయనకి కొద్దిగా జ్ఞానం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయాలి. అధినేతలను, రాష్ట్రాధినేతలను, దేశాధినేతలను మొత్తం ఆయనే నియమిస్తున్నాడు. పడద్రోసేవాడు ఆయన ఎందుకు వాక్యంలో. కాబట్టి ఆయన నియమిస్తాడు. కాబట్టి ఎందుకు నియమించావు ప్రభువా అని అడిగితే మనము నీకు తెలియదులే అంటాడు ఆయన. అవునా కాదా? ఎందుకు నియమించావంటే నియామకం అయిపోయిన తర్వాత మనం అడిగితే ఇంకేం చెబుతాడు? 5 సంవత్సరాలు ఆఖరి అబ్బాయి మళ్ళీ వస్తుంది ఎలక్షన్, అప్పుడు నీ ఇష్టమైతే ఓటి, ఆ తర్వాత నీ ఓటును బట్టి ఆ టైంలో ఎవరిని ఆయన ప్రణాళిక ఏముందో ఆయనకు తెలుసు ముందే. అప్పుడు ఎవరిని నియమించాలో అప్పుడు నియమిస్తాడు. రాజులను నియమించేది ఆయనే, పడదోసేది ఆయనే. అలెగ్జాండర్ని పైకెత్తాడు. అలెగ్జాండర్ ద్వారా ప్రపంచానికి గ్రీకు లాంగ్వేజ్ని తీసుకొచ్చాడు. అలెగ్జాండర్ ద్వారా ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడో అంత. తర్వాత రోమిలను తీసుకొచ్చాడు. అంతకుముందున్న గొప్ప గొప్ప సామ్రాజ్య అధినేతలను మొత్తాన్ని నియమిస్తున్నాడా, పక్కన పెడుతున్నాడు. నియమిస్తున్నాడు, పక్కన పెడతాడు. మొత్తం ఆయన జరిగించేదే. ఈరోజున మన దేశంలో కూడా అంతా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి సార్వభౌముడు ఆయన. ఆయన ఎవరై ఉన్నాడో దాన్ని బట్టి తన పరిపూర్ణమైన చిత్త ప్రకారం అన్నిటిని పరిపాలించుటకు, ఆధీనంలో ఉంచుకున్నటకు దేవుని అధికారము, హక్కు, శక్తి ఉన్నవే. ఆయనకు అధికారం ఉంది, ఆయనకు హక్కు ఉంది, ఆయనకే శక్తి ఉంది. అర్థం అది. దేవుడు సమస్తం సంపూర్ణంగా తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంత ఆయన స్వాధీనంలో ఉంది. ఉద్దేశములు నెరవేర్చుకుంటకు దేవుడు మంచి చెడ్డ వాటిని అన్నిటిని ఉపయోగించుకుంటాడు. మంచి చెడ్డ అన్నిటిని ఉపయోగించుకుంటాడు ఆయన. ఓకే, కొందరు చెడుగా దురుసుగా, లేకపోతే కొందరు ఇప్పుడు ఉదాహరణకు నార్త్ కొరియా వాడున్నాడు కదా, జిన్పింగ్ నార్త్ కొరియా కిమ్ నార్త్ కొరియా అతను కిమ్గా వాడు అక్కడ వాడు అంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడా? తగిన సమయంలో దేవుడే అతను లెక్క అడుగుతాడు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ విశ్వాసులు ఉంటే వాళ్ళు ఇంకా బలపడటం కోసం వాడిని ఇంత కఠినంగా ఉంచుతున్నాడేమో. నేను ఆ విషయం చెప్పాను. మాకు తెలిసిన ఒక సేవకుని తమ్ముడిని తీసుకుపోయారు పోలీసులు అని ఒక విషయం చెప్పాను. అది మళ్ళీ పాపం నిన్న మళ్ళీ జైలుకి తీసుకొచ్చారట. కోర్టు నుండి మళ్ళీ తీసుకొచ్చి జైలుకి జైలు ఆస్థానంలో నక్షత్రాల లెక్క ఎవడైనా లెక్క చెప్పగలిగిన వాళ్ళు చూంటే ముందుకు రండి అంటే చేయొత్తాడంటారా, తినాలి రావాలి, రేపు చెప్తా అన్నాడట. రేపు చెబుతానని ఇంక పోయాడట. రేపు కనుక చెప్పలేకపోతే కొరడా దెబ్బలు అని చెప్పేసి ముందే అన్నారట. పోయి సభ అంతా ఆసీనులయ్యారు. అలసాన్ని పెద్దన గదితెక్క వీళ్ళందరూ ఉంటారుగా, అష్టదిగ్గజాలు అంటారు వాళ్ళందరినీ. అష్టదిగ్గజాలు అందరూ సభాసీనులై ఉంటే ఈ తెనాలి రావాలి ఇంకా రాలేదట. లేట్ అయిపోయింది. ఏంద్ర సభకు రాలేదు, మనిషి ఎస్కేప్ అయ్యాడు అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఎస్కేప్ కాదు, లేటుగా వచ్చాడు. లేటుగా ఎంటర్ అయ్యాడు లోపలికి. లేటుగా వచ్చేటప్పుడు ఒక మూట వేసుకొని వచ్చి, ఏంటో ఎంత లేటుగా వచ్చావు సభకంటే, రాత్రి అంతా లేట్ అయిపోయింది పనుకునేసరికి అన్నాడంట. ఎందుకు లేట్ అయిందంటే, నిన్న ఏమి
నేను ఏమి సవాల్ తీసుకొని పోయా, నక్షత్రాలు లెక్క కట్టాలి కదా, నైట్ అంతా పనుకొని లెక్క కట్టడానికి లేట్ అయింది, లేటుకు నిద్రపోయా, లేటుకు లేచి అన్నాడట. సరే లెక్క కట్టావా అంటే లెక్కేసాను, చూసుకోండి లెక్క అని చెప్పేసి ఆ మూట ఇప్పి ఆడ పోసి ఇసుక ఇంకా లెక్కేసుకోండి మీరు అన్నాడట. రాత్రి అంతా నేను లెక్కేసి ఇప్పుడు మీరు లెక్కేసుకోండి అన్నాడట. ఇది కథ. ఎవరైనా లెక్కేయగలరా నక్షత్రాలు? సముద్రుడిని ఇసుక రేణుల్లాగా చేస్తా అన్నాడు కదా, ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను అన్నాడు అనలేదు ఆయన. ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అసలు ఒక్కడ కూడా లేనప్పుడు 15వ అధ్యాయంలో నేను ఈ మాట నెరవేర్చకపోతే అది నా ప్రాణం తోడు అని ఖండముల మధ్యలో దేవుడు నడిచిపోయాడండి. అది పాయింట్ అక్కడ. ఖండముల మధ్యలో దేవుడు నడిచిపోవటం అంటే నేను గనక నా మాట నిలబెట్టుకోకపోతే నా ప్రాణం పోయినట్టే, అది అక్కడ అర్థం. ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం ఎట్లా చేస్తారు? అమ్మ తోడు లేకపోతే ఏదో బిడ్డ తోడు అంటారు కదా, అంటే అర్థం ఏంటి? బిడ్డ తోడు అంటే అర్థం ఏంటి? రారా నిలబడు, వాడు తల మీద చేతి పెట్టి ప్రమాణం చేశాడంటే అర్థం ఏంటి? నా మాట నిలబెట్టుకోకపోతే వీడు చచ్చినంత తోడు అంతేనా కాదా? అదేనా అక్కడ ప్రమాణం అంటే? వాడి ప్రాణం తోడు అంటారు ప్రమాణం అంటే, అది పాయింట్. దేవుడు అక్కడ ప్రమాణం చేస్తున్నాడండి. వాగ్దానాలు ఇచ్చే దేవుడు, నీతో ప్రమాణం చేసిన దేవుడు, మాట తప్పే దేవుడు. మనం తప్పుతాం మాట. ఆ టైంలో తప్పనిసరి పరిస్థితులు అట్ట అనుకున్నాను లేండి ప్రభువా, అది చూసి చూడనట్టు పో అంటాం మనం. ఆయన అంటాడా మనల్ని చూసి చూడనట్టు పో అంటాడా? అసలు అది లేదు ఆయన దగ్గర. ఓకే, ఆశీర్వాదము మరియు తీర్పు యొక్క వాగ్దానముకు దేవుడు సమానంగా నమ్మదగినవాడు. ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది, తీర్పు కూడా ఖచ్చితంగా ఉంది. తీర్పు తీర్చాడా తీర్చలేదా? దేవదూతలకు తీర్పు తీర్చాడా తీర్చలేదా? తప్పు చేస్తే మనకు కూడా ఉందే తీర్పు లేదా? ఉంది, తీర్పు ఉంది, అందరికీ ఉంది తీర్పు. ప్రతి ఒక్కరికి తీర్పు ఇస్తాడు. మాట అంటే మాటే. ఓకే, చూడండి అక్కడ ప్రకటన 26 ఉంది, 20:15 2 వచనాలు ఉన్నాయి. ఒకసారి చూడండి. పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. ఓకే, లేదు. ఓకే, ఇంకా 15 చూడండి. 15 అక్కడే 15 కనబడని ఎడల. ఇందాక వాళ్ళని చూడండి. ఇందాక వాళ్ళేమో దేవునితో యుగయుగాలు ఉంటారు, వాళ్ళు దేవునితో యుగయుగాలు అంటారు అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు అగ్నిగుండములో పడవేయబడదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకటే దేవుడు, ఒకరికి తీర్పు, ఒకరికేమో ఆశీర్వాదము. ఒక్కరే దేవుడు, ఒకరినేమో తన హక్కును దగ్గర ఉంచుకుంటున్నాడు, ఇంకొకరినేమో అగ్నిలోనికి వెళ్ళండి అంటున్నాడు. వాగ్దానం, ఆయన మాట. అది ఎప్పుడు రాశాడు? అది 2000కు పూర్వం రాశాడా రాయలేదా? యోహాను ఇప్పటికి 95 అంటే క్రీస్తు శకం 95లో రాసిన ఆ మాట అన్ని యుగాలలో, అన్ని కాలాలలో, అన్ని సమయాలలో ఏం మాట అది? ఇది వాగ్దానము, దేవుని వాగ్దానము. నమ్మితే నమ్మిన వారికి ఆయన రాజ్యము, నమ్మని వారికి అగ్నిగుండము జరుగుతుంది. అంతే. దేవుడు పూర్తిగా సంపూర్ణంగా ఆధారపడదగినవాడో మరియు నమ్మదగినవాడు. ఆయన నమ్మొచ్చు. మనుష్యుడు తప్పిపోయినా దేవుడు ఎప్పుడూ తప్పిపోడు. ఒక విశ్వాసి యొక్క నమ్మకము దేవుని యొక్క విశ్వాస్యతకు ఎట్లు సంబంధం కలిగి ఉన్నది? విశ్వాసి మనము అంటే ఇక్కడ పాయింట్, మనము దేవుణ్ణి ఎట్లా నమ్మవచ్చు, దేవుడు నమ్మదగిన వాడు అని ఎట్లా ఆధారపడవచ్చు, అది ఇక్కడ పాయింట్. ఓకే, హౌ డస్ ద బిలీవర్స్ ఫెయిత్ రిలేట్ టు గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్? ఓకే, దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటిది వాక్య సత్యము. అట్లనే చరిత్రలో చూస్తున్నాము. కాబట్టి మన విశ్వాసము ఆయన మీద ఉంచితే మనల్ని సిగ్గుపడనీయడు. ఓకే, బైబిల్లో ఇంకొన్ని విషయాలు ఉన్నవి. ఆయన గుణములను గురించి, ఆయన గురించి వివరాలు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఇవన్నీ డీటెయిల్గా వెళ్ళను, త్వరగా వెళ్తాను. దేవుడు ప్రేమ స్వరూపి అనేటువంటి ఉన్నవి. ఆయనలో ప్రేమ ఉన్నది. అది అంతా మీరు ఇంటికి పోయిన తర్వాత రెఫరెన్స్లో ఒకవేళ చదువుకోండి. కొన్నింటి మీద నేను ఇక్కడ ఫోకస్ చేస్తాను, అన్నింటి మీద కాదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు.
చీకటి అంటే ఆయనలో పాపం ఎంత మాత్రం లేదు. పవిత్రుడు. వెలుగు అంటే ఇక్కడ పాయింట్, ఆయన పవిత్రుడు. ఓకే, ఆయన స్వయం ప్రత్యక్షత వెలుగు యొక్క రక్షణ సాధ్యం చేస్తుంది. ఓకే, ఎనివే బైబిల్లో వెలుగు అనేక సార్లు కింది వాటికి భేదం చూపిస్తూ ఉంది అంటున్నాడు. చూడండి, పాపమునకు వ్యతిరేకి ఆయన. వెలుగై ఉన్నాడంటే పాపమునకు వ్యతిరేకి ఆయన. ఓకే, అజ్ఞానమునకు ఆయన వ్యతిరేకి. వెలుగు అనేటువంటిది జ్ఞానానికి సంబంధించింది, సత్యానికి సంబంధించింది అనేటువంటిది లేఖనాల్లో అక్కడక్కడ వ్రాయబడింది. చూడండి, తర్వాత 16 కాదు 60వ పేజీ 60లోకి రండి ప్లీజ్. దేవుడు సత్యమై ఉన్నాడు. హీ ఈజ్ ట్రూత్. ఓకే, ఆయన సత్యస్వరూపి. ఓకే, ఆయన చెప్పేదంతా సరైందే, ఖచ్చితమైందే, నమ్మదగినది. అబద్ధం ఆడడు ఆయన. తప్పుగా దేనికి ప్రాతినిధ్యం వహించడు ఆయన. తప్పుడు పనులకు ఆయన ఎప్పుడు ఆయన ఓకే అనేటువంటి ఆయన కానే కాదు. దేవుని వాక్యములు ఎల్లప్పుడూ సత్యములే. దేవుని వాక్యమైన బైబిల్ ఖచ్చితమైనది, సరైనది, తప్పు లేనిది. ఈరోజు చూశారు కదా బిబ్లియాలజీలో, ముందు చూస్తారు ఇంకా. ఇన్నరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈజ్ ద ఇన్నరెంట్. ఇది తప్పు లేనిది, ఈ వాక్యం తప్పు లేనిది. ఈ వాక్యం ఎక్కడైనా బోధించవచ్చు, మనం ఏ జనానికైనా బోధించవచ్చు, ఎవరికైనా బోధించవచ్చు. ఈ వాక్యము గొప్ప గొప్ప పండితులకి బోధించవచ్చు, పామరులకి బోధించవచ్చు. అందరూ యాక్సెప్ట్ చేయదగినది. ఇది తప్పు లేనిదే. ప్రపంచం అంతటిలో ఏ గ్రంథమైనా తప్పు లేని గ్రంథమైనది ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ ద బైబుల్. వీ హ్యావ్ టు బి ప్రౌడ్ టు హ్యావ్ బైబుల్. మనము ఈ బైబిల్ని కలిగి ఉన్నందుకు ఎంతో గర్వపడాలి. బైబిల్ను కలిగి ఉండి బైబిల్ని ఓపెన్ చేయకుండా ఉంటాం కాదు. బైబిల్ను రోజు చదువుకోవాలి. ఈరోజు నేను చదువుకోలేదు, సారీ, క్షమించండి, మీ ముందు ఒప్పుకుంటున్నాను. రాత్రి లేట్ అయిపోయింది, 1 అయింది. వేరే ఊరు పోయి వాక్యం చెప్పేసరికి 1 నేను మళ్ళీ 4:40కి లేవాల్సి వచ్చింది. లేచిన తర్వాత ఇంకా కళ్ళు మూతలు పడతా ఉన్నాయి. మళ్ళీ నేను వెళ్ళిపోయి కొద్దిగా మా మిస్సెస్కి హెల్ప్ చేస్తేనే ఆమె స్కూల్కి పోగలదు. స్కూల్కి పోయి అప్పుడే నేను డ్రాప్ చేసి రాగలను. అందుకోసం త్వరగా వెళ్ళి ఆమె హెల్ప్ చేయాల్సి వచ్చింది. అయినా కానీ ఈరోజు ఏ సమయంలో నేను ఇంటికి పోయిన తర్వాత బైబిల్ ఈరోజు చదవాల్సింది నేను చదవాలి. అది మనం ప్రతి ఒక్కరం పెట్టుకోవాలి. అది క్రమశిక్షణగా పెట్టుకోవాలి. తప్పు లేని బైబిలు, పవిత్రమైన బైబిలు, ఏ లోపము లేని బైబిల్ మనం కలిగి ఉన్నాం కాబట్టి దీన్ని రోజు చదువుకోవాలండి. ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంత పవిత్రమైన లోపము లేనిది ఈ సృష్టి యావత్తులో ఎవరికి లేదు. కొంతమంది వాళ్ళ గ్రంథాలను ఎదురుగా పెట్టుకొని ఎంత ఘనంగా చూసుకుంటూ ఉంటారు. జనం వేరు మతములలో ఘనంగా చూసుకుంటూ ఉంటారు. మరి మనము కొన్ని బైబిల్స్ చూస్తుంటే నాకు భలే బాధ వేస్తుంది. ముందు వెనక అట్టలు ఉండవు. ఏముండవు? ముందు వెనక అట్టలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది చూడండి, పైన బైబిల్ మీద పై అట్ట ఉండదు, వెనక అట్ట కూడా ఉండదు. ఏమైందంటే పిల్లగాళ్ళు చింపేశారన్నా అంటారు వాళ్ళు. ఓకే, బైబిల్ని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలని ఒక్కరోజు కూడా దాన్ని తీయకుండా 10 ఏళ్ళు ఉన్న కొత్తగా ఉండకూడదు. అది 20 ఏళ్ళు అయిందన్న కొని 20 ఏళ్ళు అయింది అప్పుడు కొన్నా, ఈ 1000 రూపాయలు పెట్టుకున్నా అని ఒక్క గీత కూడా పర్లేదన్నా అనుకోండి, ఇంకా అది చిరిగిన బైబిల్ కంటే అన్యాయం. అది అటు ఇటు పేజీలు 100 పేజీలు 200 పేజీలు పోయిన బైబిల్ కంటే అన్యాయం. ఎందుకంటే ఏం ఉపయోగం దానివల్ల? మనకు ఉపయోగం ఉందా? ఇదా మామూలు సామాన్య బుక్స్ టైపు, అంతేగా. చదువుకోవాలి, బైబిల్ని చదువుకోవాలి, బాగా చదువుకోవాలా. అందుకోసం ఒక భక్తుడు, మీరు ఈ బైబిల్లో పేజీలు ఊడి పడేంతగా మీరు చదివితే మీరు ఎప్పుడు పడిపోరు అంటాడు. మీరెప్పుడు లైఫ్లో పడిపోరు అంటాడు ఆయన. ఓకే, బైబిల్ చదువుకోవాలి, వాక్యం చదువుకోవాలి. దేవుడు నెక్స్ట్ ఓకే సత్యమై ఉన్నాడన్నా చదువుతున్నామా? వాక్యము లోపము లేనిదే. ఓకే, దేవుని వాక్యము ఖచ్చితమైన సత్యమనున్నది, యేసుక్రీస్తులో మూర్తిభవించబడినది. సత్యము, నేనే మార్గము సత్యము అన్నాడు కదా, ఆయనే సత్యము. దేవునితో ఏది అంగీకరించదో అది అబద్ధమో. దేవునితో అంగీకరించిందంతా అబద్ధమే.
ఓకేనా? దేవుడు మంచివాడు. ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. కొన్ని స్కిప్ చేస్తున్నాను నేను. ఇంకా కిందకి రండి. తర్వాత దేవుడు జ్ఞానవంతుడు. ఆయన ఒక్కడన్నిటిని గ్రహిస్తాడు. మరియు ఆ జ్ఞానమును కోరుకున్న ఫలితమును నెరవేర్చుట కొరకు జీవితమునకు నైపుణ్యముగా పరిపూర్ణంగా మరియు సరిగా అన్వయించుట ఎట్లు తెలుసు ఆయనకు. ఆయన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నైపుణ్యంతో అన్వయించుటే వివేకము. ఓకే, ఎనీవే అవన్నీ చాలా పెద్ద పెద్ద పదాలు వాడారు. మీరేమో దాని గురించి వాడారు. దేవునికి వేరుగా మనుషునికి నిజమైన జ్ఞానం లేదు. నీకు జ్ఞానం కావాలంటే దేవుని దగ్గరకు రావాలి. మనుషుని జ్ఞానము దేవుని జ్ఞానంతో పోల్చి చూడగా అది బుద్ధిహీనత్మై ఉన్నదే. మనం జ్ఞానవంతులు అనుకుంటామా? దేవుని ముందు మన జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఎందుకు పనికిరాదు దేవుని ముందు మన జ్ఞానం? మన జ్ఞానం అంతా ఆయన ముందు వెర్రితనమే అంటాడు పౌలు గారు 1 కొరింథీలో. క్రీస్తులో జ్ఞానము దొరుకుతుంది. యేసుక్రీస్తులో జ్ఞానం దొరుకుతుంది. లేఖనములు మనకు రక్షణార్థమైన జ్ఞానం ఇచ్చుటకు శక్తి గలవి. రక్షణ పొందటానికి జ్ఞానం ఎక్కడ వస్తుందంటే లేఖనాలలో దొరుకుతుంది. వాక్యం చదివితే ఎవరైతే జ్ఞానమును కోరుకుంటారో వారు దేవుణ్ణి వెతకాలి. జ్ఞానం కావాలంటే దేవుణ్ణి వెతకాలి. ఒక్కొక్కసారి మనకు తెలియదు. ఏంద్ర ఎంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావు, జ్ఞానం లేనాడు వెర్రోడా అంటుంటారు కొంతమందిని. అలాంటి వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలి? అసలు దేవుని దగ్గర కూర్చోవాలి. ప్రభా, నాకు ఎట్లా ప్రవర్తించాలో నేర్పాయా, జనం అందరూ ఎట్లా అంటున్నారు ప్రభా, నా గురించి లెక్కలేని తరంగా మాట్లాడుతున్నారు ప్రభా అని చెప్పేసి దేవుని ముందు కూర్చుంటామా? దేవుడు జ్ఞానంతో నింపుతాడు. ఇది మటుకు నేను అనుభవించాను. ఒకప్పుడు మా నాన్నగారే, ఇప్పటికి కూడా మా నాన్నగారు వాళ్ళంతా వాడికి ఏం తెలియదు అంటారు. నాకేమన్నా తెలుసో తెలీదో మీకే తెలియాలా? ఓకే, వాడికి ఇప్పటికి కూడా వాడికి ఏం తెలియదు, వేస్ట్ క్యాండిడేట్ అంటారు. నేను అనుకుంటాను, దేవునికి స్తోత్రం, నాకేమన్నా తెలుసో తెలియదు, తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుందిలే, అది చాలు అనుకుంటాను నేను. ఎవరు ఒక వ్యక్తిని తీసి పక్కన పడేసినప్పుడు అంటే నీకు ఏం తెలియదు, నీ వెర్రివాడు, నీ పిచ్చివాడు అని జనం అంటున్నారా? దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను జ్ఞానంతో నింపుతాడు. ఆ జ్ఞానము 10 మందికి ఉపయోగపడే జ్ఞానంతో నిన్ను నింపుతాడు. అది దేవుడు నిన్ను జ్ఞానంతో నింపి, ఆ జ్ఞానం ఉంది చూడండి, అనేక మందికి ఆశీర్వాదకరమైన జ్ఞానంగా నిన్ను ఆయన నింపుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర కూర్చో. పాటలు రావట్లేదా? పాటలు రావడం కూర్చో, ప్రభు దగ్గర అడుగు. ప్రార్థన చేయటం తెలియట్లేదా? ప్రార్థన చేయటం ప్రభువుని అడుగు, దేవుడు ఇస్తాడు. నేను పాటలు రావు, నాకు ఒకప్పుడు అసలు పాటలు రావు. నేను కృష్ణా జిల్లాలో 10 years పనిచేసి అక్కడ పివి జోసెఫ్ గారు అని ఒక ఆయన ఉన్నారు, నందిగామ దగ్గర జొన్నలగడ్డ అని. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళాను 1997లో వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు నేను పాడుతుంటే ఏందిరా ఆ గొంతేందిరా అన్నాడు ఆయన. నిజం, ఇదే మాట్లాడినాడు. ఏందా ఆ గొంతేంది, ఆ పాటలేంది అన్నాడు ఆయన. ఒకసారి ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళా వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్తే అప్పుడు అంటున్నాడు ఆయన, గొప్పగా చెప్పుకోవటం కాదండి, దేవుని మహాకృప. ఆయన ఎప్పుడైతే అన్నాడో నేను గదిలోకి పోయి ఏడ్చా, దేవుని దగ్గర ఏడ్చా, నిజంగా లిటరల్గా ఏడ్చా. నేను దేవుని ముందు ఏడ్చా, ప్రభా నాకు పాటలు రావయ్యా, నీ చిత్తమైతే పాటలు ఇవ్వు ప్రభా అని దేవుణ్ణి అడిగా. నేను కన్నీళ్ళు పెట్టుకొని దేవుణ్ణి అడిగితే పాటలు ఎట్లా పాడాలనో, ఎట్లా ట్యూన్, అది ఎట్లా క్యాచ్ చేయాలనో జ్ఞానం ఆయన ఇచ్చాడు. కొద్దిగా వివేకం ఇచ్చాడు. కొద్దిగా, ఎక్కువ కాదు, నాకు ఎక్కువ తెలియదు, కానీ కొద్దిగా ఓకే ఇది కరెక్ట్గా ఉందా లేదా కొద్దిగా తెలుసుకోగలను. ట్యూన్ కరెక్ట్గా ఉందా లేదా, ఆయన సరిగా గమకాల్లో పాడుతున్నా లేదా కొద్దిగా తెలుసుకోగలను. అన్నీ కాదు, కొద్దిగా తెలుసుకోగలను. కొన్ని పాట వెంటనే క్యాచ్ చేసేటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఆ స్వరాలు ఓకే, ఆ రాగం వెంటనే క్యాచ్ చేసే జ్ఞానం. దేవుణ్ణి అడగటమే, మనం దేవుని దగ్గరికి పోయి అడగటమే. ప్రతిదీ ఆయన దగ్గర ఉందా లేదా? ఆయన బ్యాంక్ అండి, ఏంటి బ్యాంక్. ఆయన బ్యాంకు విత్డ్రా చేసుకోవటం నేర్చుకోవాలి మనం.
చెక్కు సైన్ చేసి ఇస్తే ఆ బుక్ తీసుకుపోతే అక్కడ ఇస్తాడో క్యాషియర్ ఇస్తాడో అనే డౌట్తో మనం లోపలికి పోకుండా అడగకుండా ఉంటుంటే అక్కడ చెక్కు తీసుకొని పోయి అక్కడ ఇచ్చేసేసి మనం వెనక సైన్ పెట్టారు. మనం వెనక సైన్ చేయటమే చేయాల్సింది. తరువాయి సైన్ చేసి డేట్ వేస్తే ఆయన ఓహో ఇది ఎవరికి సంబంధించిన అకౌంటు, ఓహో ఈ దేవుని అకౌంటా, ఈ అకౌంట్లో ఉందా లేదా చూస్తాడు. కంప్యూటర్లో కొడితే అకౌంట్లో ఉంది, సమృద్ధిగా ఉందా లేదా, అకౌంట్లో సమృద్ధిగా ఉంది, వెంటనే ఇవ్వటమే. నీవు అడగటమే దేవుణ్ణి, ప్రభువా నాకు ఇది కావాలా అది కావాలని అడుగు, దేవుడు ఇస్తాడు నీకు. ఏది లోటు ఉందో అడగాల. ఆయన జ్ఞానం ఆయన దగ్గర ఉంది, ఆయనలో న్యాయం ఉంది. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఒకవేళ లేట్ అయినా ఆయన చేతకాని వాడని కాదు. నేను అంటాను, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఏం శాసనం తీసుకొచ్చారు? శాసనం ఏంటి? ఎవడైనా 4 రోజులు రాజును తప్ప ఇంకెవరిని సేవించకూడదని శాసనం కదా. శాసనం దేవుడు మార్చాడా? శాసనం మార్చలా కదా. ఏం చేశాడు దేవుడు? దాన్ని లోపల పంపించాడు. కొత్త శాసనం రాసేటట్టు చేశాడు దేవుడు. ఏం శాసనం రాశాడంట రాజు. సామాన్యంగా ఏం చేయాలి? ప్రార్థన చేస్తుంటే శాసనాలు మార్చాలి కదా, అవునా కాదా? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ప్రభుత్వాలు మార్చాయా అని ప్రార్థన చేస్తాం, అవునా కాదు? మనం ప్రభుత్వాలు దేవుడు మార్చడు. వాటి గుండా తీసుకెళ్తాడా? వాటి గుండా తీసుకెళ్ళి అప్పుడు చూపిస్తాడు, నేను ఎంత కాపాడానో చూడు అని అంటాడు. దేవుడు శాసనం మార్చలేదు దానియేలు విషయంలో, దాని గుండా వెళ్ళేటట్టు చేశాడు. వెళ్ళిన తర్వాత కానీ ఆ దేవుని గొప్పతనము సకల రాష్ట్రములలో ప్రచురమైంది. ఇట్టి రీతిగా రక్షించగల దేవుడు ఎవరూ లేరని దర్యావేషు శాసనం, కొత్త శాసనం రాసేటట్టు దేవుడు చేశాడు. మనకు ఒక్కొక్కసారి కొన్ని ఆయన మార్చడు, వాటి గుండా మనల్ని తీసుకెళ్తాడు. అయినా కానీ మనకు అది మేలు కోసమే న్యాయం జరుగుతుంది అంతే. ఒక్కోసారి ఆలస్యమైందా, తర్వాత ఏదో గొప్పది ఉంది. పక్షపాతం చూపించడు దేవుడు. ఓకే, ఇక్కడ కిందకు రండి. 63. ఆయన పక్షపాతం చూపించేవాడు కాదు. మనుషులందరూ కొలవబడుచు మరి అందరూ లెక్క అప్పగించవలసి, ఓకే, పరిశుద్ధ ప్రమాణము దేవుడు తానే అయ్యున్నాడు. అందరినీ కొలుస్తున్నాడు. కొలవటం అంటే ఇక్కడ పూజించటం కాదు, అక్కడ నీ లెక్కలు కొలుస్తున్నాడు రా. ఎన్ని చేసావు, ఓకే, ఎన్ని మీటర్లు పాపం కొలవటం అంటే అది పాయింట్. ఇక్కడ కొలబద్ద పెట్టి కొలుస్తాడు చూడండి. కొట్లో పోతే 4 మీటర్ల గొడ్డి అంటే కొలుస్తూ ఉంటాడు. మీటర్ బద్ద పెట్టి కొలుస్తాడు కదా. కొలవటం అంటే అది పాయింట్ ఇక్కడ. అంటే రోజు మనల్ని కొలత వేస్తూ ఉన్నాడు. కొలత అందరికీ వేస్తున్నాడు. ఓకే, ఈ వ్యక్తి ఎట్లా, ఈ వ్యక్తి ఎట్లా, ఆ వ్యక్తి ఎట్లా అని అందరికీ కొలతలు వేస్తూనే ఉన్నాడు. ఆయన అందరికీ లెక్కగట్టిస్తాడు. న్యాయవంతుడు ఆయన. దేవుడు న్యాయవంతుడు. చూస్తూనే ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి దీని విషయంలో మనకేంటి అభయం? దేవుడు చూస్తూ ఉన్నాడు, న్యాయవంతుడు కాబట్టి మనకేంటి అభయం? నిద్రపోతాడా దేవుడు? అసలు కునికే టైం ఏదైనా ఉందా దేవుడికి? ఏమైందనేది ఉందా దేవుని దగ్గర? ఏమైందనేటువంటిది ఉందా? అలాంటి ఆలోచన ఉందా దేవుని దగ్గర? నో, అది లేదు. దేవుడు కునుకడు అంటే అర్థమైందంటే ఆయన అన్ని వేళల్లో హీఈస్ యాక్టివ్లీ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్. యాక్టివ్గా ఉన్నారా అంటాం కదా, మెలుకోగొన్నారా, యాక్టివ్గా ఉన్నారా అంటాం చూడండి. మెలుకోగలేనటువంటి డ్యూటీలో ఉంటాడు అతడు. అట్ట కునుకు తీస్తాడు. ఈలో అప్పుడే వస్తాడు దొంగ. వాడికి తెలుసు ఏ టైంలో వీడు కునుకు తీస్తాడు, వాడికి తెలుసు. అప్పుడు వస్తాడా, వేసుకెళ్తాడు, గొలుసు ఏదో ఒకటి వేసుకుపోతాడా. ఎప్పుడు పోయిందిరా, ఏం చేస్తున్నారు అంటే, ఊకట్ట కన్ను జారిందయా అంటాడు. ఏంటి దేవుడు కన్ను జారద్దా? దేవుడికి అట్లా టైం అలాంటిది ఉందా దేవుని దగ్గర? దేవునికి కన్ను జారేది లేదు. ఆయన కునికే టైం లేదు, అందరినీ చూస్తూ ఉన్నాడు. కాబట్టి అందరికీ లెక్కిస్తాడు ఆయన. అందరికీ లెక్క మొత్తం ఆయన అందరిని కొలుస్తూనే ఉన్నాడు. తన పరిశుద్ధ ప్రమాణం చొప్పున కొలుస్తాడు.
అందరికీ ఖచ్చితంగా తీర్పు ఆయన చేస్తాడు. పక్షపాతం లేదు, తన వాళ్ళని పరాయి వాళ్ళనేటువంటిది లేదు దేవుని దగ్గర. దేవుని దగ్గర ఎవరికి ఏమి ఇవ్వాలనో అది ఇస్తాడంతే. దావీదు దేవుని హృదయానుసారుడా కాదా? దావీదు దేవునికి ఇష్టమైనటువంటి, చాలా ఇష్టమైన వాడు. దావీదు అంటే దేవునికి భలే ఇష్టము. మై బిలవడ్ అనే దావీదు అంటే అర్థం అది. మై బిలవడ్, అది నాకు ఇష్టమైన వాడు. దావీదు అంటే అర్థం అది. ఆయనకి ఇష్టమైన వాడైనా ఇంట్లో తను చేసిన పాపానికి ప్రతిఫలం ఇచ్చాడేవలేదా? ఇచ్చినప్పుడే దేవుడు న్యాయం అనేటువంటిది తెలుస్తుంది. దేవుడు ఆయన వాళ్ళకి ఎట్లా ఉంటాడు, పరాయి వాళ్ళకి ఎట్లా ఉంటాడు అని అంటారా అనరా? ఎవరు ఒకరు అంటారా అనరా? అట్టి మాట అనడానికి ఎవరికి హేతు చూపించడు ఆయన, అస్సలు అవకాశమే లేదు. దావీదు ఇంట్లో ఆ శిక్ష పెట్టాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా దేవుణ్ణి ఏమంటున్నాం మనం? న్యాయవంతుడు అంటున్నాం, అంటలేదా? న్యాయం రా, న్యాయము తప్పేవాడు కాదురా అంటున్నా. ఆయన న్యాయం తప్పడో అందరికీ. దావీదు ఇంట్లో ఆ కొడుకు అంత భయంకరంగా పాపం చేస్తున్నాడంటే ఎప్పుడు దావీదు ఆ రోజున ఒకరిని తెలియకుండా చంపేస్తే ఆయన ఇంట్లో పబ్లిక్గా చంపేశాడు దేవుడు. దావీదు ఊరియాని చంపింది ఎవరికి తెలుసు? యోవాబుకు మాత్రమే తెలుసు. సీక్రెట్ ప్లాన్ అనమాట. అంతా సీక్రెట్ ప్లాన్. అదంతా ముందులో పెట్టరా, తీసుకుపోయి ముందు పెట్టా అన్నాడు. ఎవరికి తెలియకూడదు అన్నాడు. అందుకోసం యోవాబు ఎప్పుడు చూస్తాడు, ఈడ ఆ రోజు చేశాడు, ఈడు తప్పు చేశాడు యోవాబు అట. అందుకోసం దావీదు అంటాడు సొలొమోనుతో చివరికి యోవాబు గురించి జాగ్రత్త అంటాడు. వాడు చాలా డేంజర్ మనిషి, వాడి గురించి జాగ్రత్త అంటాడు. ఎందుకంటే నా లూప్ హోల్స్ మొత్తం వాడికి, నాలో ఉన్న లోపాలన్నీ వాడికి తెలుసు. నీవు కూడా ఎక్కడైనా లోపం ఏదైనా చేసావా వెంటనే నిన్ను పట్టుకుంటాడు. వాడు సామాన్యుడు కాదు, వాడిని జాగ్రత్త, వాడి విషయమే అంటాడు యోవాబుకు తెలుసు. అదంతా సీక్రెట్గా జరిగింది. ఊరియాను చంపించటం సీక్రెట్గా జరిగితే అబ్షాలోము పబ్లిక్గా చంపబడ్డాడు లేదా? బాణాలు వేసే కొడుకు. దావీదు ఇంట్లో పబ్లిక్గా అందరికి తెలిసినట్టుగా ఎంత సీక్రెట్గా పాపం. దావీదు సీక్రెట్గా పాపము ఆ బత్షెబతో. కానీ దావీదు కొడుకు మిద్దెల మీద కదా, ఎంత భయంకరమో పబ్లిక్గా, ఎంత భయంకరం చూడండి. న్యాయం అనేటువంటిది జరిగించటంలో ఆయనయే సాటి. ఆయనే సాటి. తన వారు పరాయి వాళ్ళనేటువంటిది లేదు. మనం కూడా మినిస్ట్రీలో ఉన్నప్పుడు సేవకులకు ఈ మాటలు, మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపిస్తున్నామనేటువంటిది అసలు చూపించకూడదు. ఆ సేవకునికి ఆయన అంటే బాగా ఇష్టము, ఆ సేవకునికి ఆ కుటుంబం అంటే ఇష్టము. అసలు అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే మనకంటే తెలియగలవాళ్ళు జనం మనకంటే 4 ఆకులు ఎక్కువే చదివారు. మనం కాస్త ఫేవర్ చూపిస్తున్నామా వెంటనే వాళ్ళకి అర్థమైపోద్ది. ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరి గురించి కూడా, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవకులకు ఇచ్చిన నా సలహా, ఎవరి గురించి కూడా మరొకరి దగ్గర ఒకరి గురించి తక్కువ మాట్లాడకూడదు, ఒకరి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళని ఒకరి గురించి ప్రశంసించకూడదు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడుతుంటే పానీలే దేవుడే వదిలేస్తుంటే మనకెందుకు అని పక్కకు బావాలి. ఓకే, అట్లా ఉండాలి. ఇది దేవుడు మనకు నేర్పేటువంటి పాఠం. న్యాయం. దేవుడు దయగలవాడు, దయగలవాడు. ఓకే, చూడండి అక్కడ దయ, కృప అనేటువంటి 2 మాటలు ఉన్నవి. ఆ మాటలకు అర్థము ఒకసారి, ఆ దయా కృప అనేటువంటిది 64వ పేజీలో ఉన్నాను. దయ అంటే మర్సిఫుల్ అని ఉన్నది ఇక్కడ. నిజానికి కరుణ అని ఉండాలి అక్కడ. కరుణ గలవాడు. ఓకే, కృప గలవాడు అనేటువంటి దాని దగ్గర అక్కడ కృపకి మరొక పర్యాయ పదం దయాను కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రము దయగలవాడని ఉంది చూడండి. ఆ రెఫరెన్స్ చూడండి ఒకసారి. రెఫరెన్సు సామెతలు 28:13 చూడండి. సామెతలు 28:13. ఇంకొక
అది కనికరము అని ఉంది కదా, ఇక్కడ ఉండాల్సింది కనికరము. ఓకే, తప్పిదములు దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అంటే అర్థమైందంటే ఇక్కడ నిజానికి తప్పిదం చేశాడు అనుకోండి, వాడికేం రావాలి? తప్పు చేసిన వాడికేం రావాలి? తప్పు చేశాడు వాడికేం రావాలి? శిక్ష రావాలనా లేదా? శిక్ష రావాల్సిన స్థానంలో అంటే వీడికి నిజానికి రావాల్సింది ఏంటి? వీడికి నిజానికి రావాల్సింది శిక్ష. కానీ ఆయన కనికరం చూపిస్తున్నాడంటే రావాల్సిన దాన్ని రానివ్వకుండా దాన్ని తప్పించటం, అది ఇక్కడ కనికరం అంటే. మనం దేనికి అర్హులము? మన పాపాలను బట్టి మనం దేనికి అర్హులం? మనం అందరం వీఆర్ డ్యామ్ టు ద హెల్. మనం అందరము అగ్నిలోనికి వెళ్ళటానికి అర్హులము, అవునా కదా? ఏ భేదం లేదు, మొత్తం అగ్నిలోనికి వెళ్ళటానికి అర్హులం మనం అందరం. అసలు నిజానికి ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు మొత్తం అగ్నిలోనికి పంపించబడాలి. కానీ దాన్ని తప్పించాడు చూడండి దేవుడు, నో అని తప్పించాడు చూడండి, అది కనికరం అంటే. మనకు రావాల్సింది ఏదో అది రానియకుండా తప్పించటమే కనికరం అంటే. ఆయన తప్పించాడు. మర్సిఫుల్, మర్సీ అంటే అది అర్థం. అక్కడ దయగలవాడు అని చూడండి, అక్కడ పాయింట్ కనికరము అని రాసుకొని ఇంగ్లీష్లో మర్సిఫుల్, MER ఇది రాసుకోండి, MERCIFUL, మర్సిఫుల్, మర్సీ. ఓకే, మర్సీ సీట్ అనేటువంటిది పాత నిబంధనలో ఉంటుంది. అక్కడ అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము, మర్సీ అంటే కరుణ అని కూడా వస్తుంది, కరుణ అని లేకపోతే కనికరము అని వస్తుంది. ఓకే ఓకే మనకు శిక్ష రావాలి, దాన్ని రానియకుండా చేస్తున్నాడు, అదే మర్సీ అంటే, కనికరం అంటే. ఒకసారి 9, 14, 18 వచనాలు చూడండి. రోమా 9, 14. సారీ, చాలా టైం అయింది, ఇక్కడ ఆపు చేద్దాము, వచ్చే వారం చూద్దాము. ఓకే, వచ్చే వారం మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క థియాలజీ ప్రాపర్ ఇక్కడ ఆపు చేద్దాంలే. ఆ ఒక్క రెఫరెన్స్ చదివి ఆపు చేద్దామా, దానికి ఇంకా అది కంప్లీట్ అవుతుంది. ఆ ఒక్క రెఫరెన్స్ చూడండి, రోమా 14, సారీ రోమా 9, 14 నుండి 18. ఎవరిని కరుణింతును? కరుణింతును అనేటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. కరుణించటం అంటే ఎవరి మీదకి శిక్ష రావాలని ఉందా, వాడిని శిక్ష రానియకుండా తప్పిస్తాను, వాడిని నేను తప్పిస్తాను అంటున్నాడు ఆయన. మనమందరం నిజానికి కరుణించబడిన వాళ్ళము. నిజానికి మనమందరం కరుణించబడిన వాళ్ళం. మందిరానికి రాకుండా ఉంటున్నారే, ప్రభువుని నమ్ముకోకుండా ఉంటున్నారే, వాళ్ళ మీద ఇంకా కనికరం రాల. ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. మన మీద ఆయన పడ్డాడే, కనికరం చూపించాడే, అది నిజంగా ఆయన మహా కనికరము. ఆయన ఎందుకో మనం అంటే ఆ జాలి చూపించాడు. మీ పేర్లు ఆ గ్రంథంలో రాయటానికి ఆయనకి ఇష్టమైంది. దీన్ని బట్టి ప్రభువా నీకు చాలా థ్యాంక్ యూ ప్రభువా అని కృతజ్ఞత కలిగి జీవించాలి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. మీ గురించి అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాము నాయన. నేర్చుకునే మాటలు నాయన మమ్మల్ని ఇంకా మీకు దగ్గర చేయాలి కానీ మీకు దూరం చేయకూడదు నాయన. మీ ఎడల మేము కృతజ్ఞత హృదయం కలిగిన వారమై థ్యాంక్ఫుల్ హార్ట్తో అయా రుణస్థులము అనేటువంటి భావం మాలో ఇవ్వండి. మీకే మహిమ. మీరే మా దైవ సేవకురాండ్రు సహోదరులకంతా ఈ వారమంతా తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.